అలానే మిస్ఎస్ రావు ప్రస్తుతం మన దగ్గర ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నాయుడు గారు ఉన్నారు. ఇంటరాక్ట్ సార్, నమస్తే. నమస్తే సుబ్రహ్మ. అమరావతి రాజధాని చట్టబద్ధత ఇచ్చారు. ఈ చట్టబద్ధత చెల్లదు అనేది ఇంకొక వాదన వినిపిస్తుంది. చెల్లకపోవటం అనే సమస్య ఉత్పన్నం కాదు. పార్లమెంటుకి ఏ నాడైనా సరే ఏ రాష్ట్రాన్నైనా ఏర్పాటు చేసే అధికారం ఉంది, రాష్ట్రం లేదని తీర్మానించే అధికారం ఉన్నది, కేంద్రపాలిత ప్రాంతాలు తయారు చేసే అధికారం ఉన్నది, రాష్ట్రాలను విలీనం చేసే అధికారం ఉన్నది. దానిలో భాగంగా రాష్ట్ర రాజధాని నిర్ణయం చేసే అధికారం. మామూలుగా ఆ అధికారం ఉపయోగించక్కర్లా, రాష్ట్రంలోనే అన్ని వర్గాలు కూర్చుని ఒక నిర్ణయం చేసి దానికి కట్టుబడి ఉంటాయి. ఎందుకంటే తొగ్గలక్కలాగా రోజుకో నిర్ణయం రాష్ట్రాలు చేస్తారని ఎవరు ఊహించరు. ఒక తెలుగు రాష్ట్రాలకి ఆ దుర్గత పట్టింది, ఆంధ్రప్రదేశ్కే. కాబట్టి జాతీయ స్థాయిలో రాష్ట్రం కోసం పార్లమెంట్ చట్టం చేయాల్సి వచ్చింది. చట్టం చేయడం కోసం అందుకని అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. కాంగ్రెస్ బీజేపీ ఉప్పు నిప్పు కదా, ఇద్దరు కలిసి చేశారు. ఎన్ని సందర్భాల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఓటేసినాయి ఏకగ్రీవంగా? వెరీ రేర్. కాబట్టి ఇలాంటి విషయాల్లో దేశమంతా కూడా ఇది రీజనబుల్గా ఉంది, తర్కబద్ధంగా ఉంది, నేను ఒప్పుకుంటాను. అంతేగాని దీన్ని తీసేసి తొక్కులకలా చేస్తామంటే పార్లమెంట్లో ఏ పార్టీ ఒప్పుకోదు. ఇది ఆ ఇష్యూ తెరపడింది. ఇంతగా కొనసాగటమే పొరపాటు. ఈ వివాదం ఇంతకాలం కొనసాగటమే మన వికృతమైన రాజకీయాలకు చిహ్నం. కానీ ఇవాళకి కూడా ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. ఇదే చట్టసభలో నేను మళ్ళీ మార్పించే అవకాశం ఎందుకు లేదని అంటారు. వదిలేసాను ఇంకా స్వస్తి, ఇది అయిపోయింది. పార్లమెంటు ఒక్కసారి ఫలానా చోట నిర్ణయం చేశాక ఆ నిర్ణయం గతంలో రాష్ట్రంలో చేసిన నిర్ణయం ప్రకారం ఉన్న తర్వాత అది హేతుబద్ధమైంది అయిన తర్వాత రేపొచ్చి పార్లమెంట్లో తొక్కులక్కలాగా మళ్ళీ మారుస్తాను వారు అంటారు. తొక్కులక్కలంటే వాళ్ళే చేస్తారు. ఇంకా భారతదేశ రాజకీయం జాతీయ స్థాయిలో తొక్కులక స్థాయికి వెళ్ళాలా? ఇంకా కొన్ని రాష్ట్రాల్లో తొక్కులక వెళ్ళటం మన దురదృష్టం. తుకులకని మనం మంచి కారణాలకు గుర్తుంచుకోం. ఎవడన్నా పిచ్చి తుకులకలో ఉన్నాడని చెప్పంటే ఏమంటాం మనం? ఏ సందర్భంలో చెప్తాం ఉపమానం? పిచ్చి తుకులకలాగా ఉన్నాడని చెప్పారు. కాబట్టి భారత పార్లమెంట్ ఆ స్థాయికి దిగదారకూడదు. సో అమరావతి రాజధాని ఓకే అయిపోయింది అఫీషియల్ గా. ఇక దాని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే సార్, ఇప్పుడు 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటాం అంటున్నారు. ఇప్పుడేమో సిఆర్డిఏ సంబంధించి దానికి గెజిట్ లో కూడా పొందుపరిచారు. సిఆర్డిఏ రీజన్ దాని పరిధి కూడా ఇచ్చేశారు. దాని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు రాజధాని గురించి ఎక్కువ ఆలోచించుకోకండి. ఎక్కడో చోట రాజధాని కావాలి, అక్కడ పెడతారు, దానికి జాతీయ స్థాయి నుంచి మన సహాయం వస్తుంది, పక్కన పెట్టండి. నిజమైన సమస్య ఏంటంటే ఆధునిక యుగంలో ఏ రాష్ట్రానికి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఉంటే, ఒక మహానగరం, అందున గ్రీన్ ఫీల్డ్ కొత్తగా కట్టిన నగరం, పాతకాలంది సందులు గొంతులతో స్లమ్స్తో ఉంటే దానికి పెద్ద ఆర్థికంగా ప్రయోజనం ఉండదు. ఏ గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంటే అక్కడ పెట్టుబడులు, సాంకేతిక విజ్ఞానము, అర్హత ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు తరలి వెళ్ళి ఆర్థిక ప్రగతి విపరీతంగా పెరుగుతుంది. హైదరాబాద్ సజీవమైన ఉదాహరణ. హైదరాబాద్ పెరిగింది చార్మినార్లో పెరగల, హ్యాబిట్స్లో పెరగల, పంజగుట్టలో కూడా పెరగల, జూబిలీస్లో పెరగల, గ్రీన్ ఫీల్డ్ సిటీ పెరిగింది. హైదరాబాద్ అంటున్నాం. కాబట్టి దీర్ఘకాలంలో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఆంధ్రప్రదేశ్ కొంటాం మంచిది. ఎక్కడుండాలన్నది ఒకటి. కొన్ని 10,000 ఎకరాలు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. దేశంలో నాకు తెలిసి మొట్టమొదటిసారి పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాలు తరగడం. 2, జనసాంద్రత బాగా ఉన్న ప్రాంతం. 3, వ్యవసాయంలో ఇతర రంగాల్లో చాలా అభివృద్ధిని సాధించిన ప్రాంతం, కాబట్టి మిగులున్న ప్రాంతం. 4, రిస్క్ టేకింగ్ కెపాసిటీ, పెట్టుబడులు పెట్టి రిస్క్ తీసుకునే శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ప్రాంతం. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీ సరైనటువంటిది. దాన్ని ఎలా బాగు చేద్దామని ఆలోచించాలి. ప్రభుత్వం పెట్టుబడులు ఎక్కువ పెట్టక్కర్లా, మౌలిక సదుపాయాలు మీరు కల్పిస్తే ప్రైవేట్ రంగం వస్తుంది. పరిశ్రమలకు కానీ, సంస్థలకు కానీ, లేకపోతే గృహ నిర్మాణానికి కానీ, ఇంటి స్థలాలకు కానీ. మనకి ఎక్కడ చూసి రియల్ ఎస్టేట్ కదా, ఏ ఊరికైనా రియల్ ఎస్టేట్ అంటున్నారు. అది ప్రైవేట్ రంగం చేసేది. కానీ గ్రీన్ ఫీల్డ్ సిటీ రావడం ఖచ్చితంగా మంచిది. మంచి ప్రమాణాలు గ్రీన్ ఫీల్డ్ సిటీ, టాలెంట్ని పెంచేందుకు కొన్ని సంస్థలు ఉన్నట్టయితే ఖచ్చితంగా మంచిది. అదే సమయంలో దాని చుట్టే మన చర్చ జరగకుండా చిన్న పట్టణాలు పెరగాలి, వికేంద్రీకృత అభివృద్ధి కూడా జరగాలి. ఉదాహరణకి కియా మోటార్స్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, చాలా సంతోషపడ్డాను. ఆ దారిని వెళుతుంటే, బెంగళూరు వెళుతుంటే మీకు చాలా సంతోషం కలుగుతుంది. అరే, తెలుగునాట ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఒక గ్లోబల్ రెప్యుటేషన్ ఉన్నది వచ్చి కంపెనీ పెడతాను మనం ఊహించాలి. గతంలో ఎంత ప్రయత్నం చేసినా రాలా, వచ్చింది, ఇప్పుడు సంతోషం. అట్లాగే జాతీయ స్థాయి నుంచి సంస్థలు, నియాసిన్, నేను అనంతపురం దగ్గరే ఆ కియా మోటార్స్ దగ్గరలోనే అక్కడికి వెళ్ళాను, అద్భుతంగా నడుపుతున్నారు, నాకు చాలా సంతోషం కలిగింది. అలాగే తిరుపతిలో ఐఐటి, నేను వెళ్ళాను, అక్కడ పిల్లలతో గడిపాను, చాలా సంతోషం కలిగింది నాకు. మంచి ప్రమాదం నడుపుతున్నారు. కాబట్టి అన్ని చోట్ల సంస్థలు రావాలి, అభివృద్ధి జరగాలి. అంతకంటే ముఖ్యం చిన్న పట్టణాలు పెరగాలి. ఎందుకంటే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ మనకి
అసంఘటిత రంగంలో తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు అత్యధికులు ఉన్న దేశం ఇది. వాళ్ళందరికీ మధ్యతరగతి అవకాశం కల్పించకపోతే, జీవితంలో ఉద్యోగ భద్రత లేకపోతే, సంఘటిత రంగంలో వాళ్ళు చేరకపోతే, ఆదాయాలు పెరగకపోతే ఈ దేశం ఏ మార్గం ఏం బాగుపడుతుంది? వచ్చే ఫలితం అంతా కూడా 10 మందికే తగ్గితే 100కి మిగతా 90 మంది సంగతి ఏమిటి? కాబట్టి ఆ ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే చిన్న పట్టణాలు పెరగాలి. ఇవన్నీ కావాలి. ఇదే ఆదాయం కాదు. ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ కావాలి, వికేంద్రీకరించిన సంస్థలు అభివృద్ధి కావాలి, పెద్ద పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు ఎక్కడెక్కడ వచ్చేట్టుగా చిన్న చిన్న పట్టణాలు పెరగాలి. సమగ్రమైన అభివృద్ధి వ్యూహం ఉండాలి. ఇంకొక చర్చ ఏంటంటే సార్, రాజధానికి సంబంధించి సెల్ఫ్ ఫైనాన్స్ అది రాజధాని అని అంటున్నారు. దాన్ని విభేదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఆ ప్రాజెక్ట్ అవన్నీ చూస్తే అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అనిపిస్తుందా కాదంటారా? ఇప్పుడు ప్రభుత్వం కొన్ని మౌలికమైన ఉదాహరణ, ప్రభుత్వ భవనాలు ప్రభుత్వం కడుతుంది కదా, మౌలిక సదుపాయాలు కావాలి కదా, దానికి ఢిల్లీ నుంచి సాయం వస్తుంది కదా చాలా మేరకు. ఇంకా కావాలంటే టౌన్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోవటము, అక్కడ కొన్ని మౌలిక సదుపాయాలు కనిపించడం, మిగతాది ప్రైవేట్ రంగం నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే సార్ 2 లక్షల కోట్లు అవుతుందని చెప్పి ఒక అనధికారిక అంచనా. ఈ 2 లక్షల కోట్లు ఆ రాజధాని సంపాదిస్తుంది అనేది చంద్రబాబు గారు నేను చెప్పేది. ఇప్పుడు బహుశా ఇన్ని వేల కోట్లని నేను చెప్పలేను. కొంత డబ్బు ప్రభుత్వం నుంచి వస్తుంది, ప్రభుత్వ రంగ సంస్థలు రవాణా ఉంది, జాతీయ స్థాయి నుంచి మనకి సాయం చేయడానికి చట్టబద్ధంగా ఏర్పడుతున్నది కొన్ని వేల కోట్లు ఆ డబ్బు. అది కాకుండా మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ కోసం చెప్పి చట్టంలో ఏర్పడుతుంది. చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, రైల్వే కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, ఇతరమైనవి కావచ్చు. ఇవన్నీ మనం చేసిన తర్వాత సహజంగానే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో హైటెక్ సిటీ పునాది వేసిన వాళ్ళే నేను ఒకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీగా ఉండి, రిలయన్స్ వాళ్ళకి ఎంఓయూ ఉంటే వాళ్ళేమో కుర్చీలో ఖర్చీఫ్ వేసుకుని వాడు కట్టడు, హైటెక్ సిటీ రానివాడు ఇంకొకటికి ఇవ్వడు. నేను అప్పుడు వాళ్ళని క్యాన్సిల్ చేసిన, ఎవరు నమ్మల. రిలయన్స్ వాళ్ళని క్యాన్సిల్ చేసేది సాహసం చేస్తారని నేను నోటీస్ ఇచ్చాను, క్యాన్సిల్ చేసేసి ఎల్ఎన్టీని తీసుకొచ్చాను. తీసుకొచ్చి విప్రో వారికి మొట్టమొదటిసారిగా ఎవరో ఒక పెద్ద కంపెనీ మనకుంటే, ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది చెప్పిన, విప్రోకి కారు చౌకగా 4 ఎకరాలు ఇచ్చాము. ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా పెరిగింది, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, భూమికి ఎంత విలువ పెరిగింది, ఆదాయం ఎంత వస్తుంది, ఎన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ఇవన్నీ ఒక్కరోజు జరగవు. కాబట్టి తొలుత మీరు భూమి ఉన్నప్పుడు, మౌలిక సదుపాయాలు నిర్మాణం చేసినప్పుడు, ఒక విజన్ ఉన్నప్పుడు, అక్కడ టాలెంట్ ఉన్నప్పుడు, పెట్టుబడి పెట్టే మనుషులు ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని మనం చేస్తే ప్రభుత్వం నుంచి మిగతావన్నీ జరిగిపోతాయి. వెంటనే జరగవు, ఒక్కరోజు జరగదు, ఒక తరం కాలం పడుతుంది. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి జస్ట్ 4 days బ్యాక్ సీఎం గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. జనరల్గా ఆదాయం పెరగాలి, ఎందుకంటే అక్కడ యాక్టివిటీస్ కూడా కనిపిస్తున్నాయి, కానీ ఆదాయం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అనేది ఎక్కడ అంటారు? ఆంధ్రప్రదేశ్లో రావాల్సినటువంటి ఆదాయం బడ్జెట్ అంచనాలకి చాలా దూరంగా ఉంది, ఆదాయం రావట్లేదు. దానికి కారణం ఏంటంటే రిటర్న్స్ అక్కడ వేయకుండా వేరే చోట వేస్తున్నారు, ఆ రాష్ట్రంలో కాకుండా, లేదంటే జిఎస్టీ ఫైల్స్ కానీ. సరిగ్గా అధ్యయనం చేయలేదు కాబట్టి నేను చెప్పండి. ఒక సమస్య విభజన చట్టంలో కూడా ఏర్పాటు చేశారు. వ్యాపారం అక్కడుండి కంపెనీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉండడం కారణంగా పన్నులు కొన్ని తెలంగాణకు చెందుతున్నాయని చెప్పని. కానీ అది ఆనాడు లెక్కల ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంది తప్ప 10,000 కోట్లు, లక్షల కోట్లు ఆ లెవెల్లో లేదు. కాబట్టి నేను దాన్ని అధ్యయనం చేయకుండా ఆ మాట చెప్పలేను. కానీ మౌలికంగా ఏంటవుతుందంటే, ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో దేశం మొత్తంలో వ్యవసాయం వాటా 16-17% ఉంటే ఆంధ్రప్రదేశ్ 22-23%, 24% ఉంది దేశంలో వాటా. రాష్ట్రంలో వ్యవసాయం వాటా దేశంలో సగటున 17 ఉంటే ఆంధ్రప్రదేశ్ 20. అంటే వ్యవసాయం వాటా ఎంత ఎక్కువ ఉంటే అంత వెనకబడ్డతనం ఉన్నట్లెక్క. ఆధునిక ప్రపంచంలో మీకు సంపద, ఉపాధి ఉన్నది వ్యవసాయేతర రంగాల్లో. సర్వీస్ తిండి లేకపోతే మనుషులు బతకలేరు. ఒకసారి తిండి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా తిండి కాదు కావాల్సింది, మిగతా అవసరాలు తీరాలి. ఇండస్ట్రీస్, సర్వీసెస్ రావాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంకా తక్కువలో ఉంది, హైదరాబాద్ను కోల్పోవటం చేత. అది ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఆదాయాలు తక్కువ ఉంటాయి. వ్యవసాయం నుంచి ప్రభుత్వాలకు ఆదాయం రాదు, వ్యవసాయం మీద ఆదాయ పనులు లేదు. వ్యవసాయమే పేదరికంలో ఉంటే వ్యవసాయం నుంచి అదనంగా మీరు పనులు రావడం చాలా కష్టం. డబ్బంతా పట్టణీకరణలో ఉంది, మహానగరాలు లేవు. ఒక విశాఖపట్నము, విజయవాడ తప్ప పెద్ద మహానగరాలు ఏం కాదు. అదేం బొంబాయిని, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకి తగిన నగరాలు కాదు కదా ఈవేళ. కాలక్రమేణా వాళ్ళని కోరుకుంటున్నాము. కాబట్టి ఆ మేరకు ఆదాయ వనరులు తక్కువ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఒక 5 ఏళ్ల పాటు ఏమైంది, అసలు ఆర్థిక ప్రగతి అంటే పాపం అన్నట్టుగా ఒక విచిత్రమైనటువంటి వితండవాదన వచ్చింది. పెట్టుబడులు పెడతాము, పరిశ్రమలు వస్తుంటే, పరిశ్రమలు మాకెందుకు, పెట్టుబడులు ఏం అక్కర్లేదు మాకు, మౌలిక సదుపాయాలు అవెందుకు, పెత్తందారులు కోరతారు, బటన్ నొక్కి అందరూ డబ్బులు పంపిణీ చేసి సరిపోతుందని చెప్పిన విచిత్రమైనటువంటి వాదన వచ్చింది. దాంతో పెట్టుబడులు తగ్గినాయి, మౌలిక సదుపాయాల దృష్టి తగ్గింది.
మౌలిక సదుపాయాలు పెట్టుబడి లేకపోతే భవిష్యత్ ఆదాయం ఆగిపోతుంది. దాని ప్రభావం ఇప్పుడు వాళ్ళు కనిపిస్తుంది. అంచేత ఇవన్నీ లోతుగా అధ్యయనం చేయాలి. అంతేగాని ఏదేదో హైదరాబాద్ నగరంలో కార్పొరేట్ ఆఫీస్ ఉండటం చేత మాత్రమే తగ్గిందనేది అది చాలా అసంపూర్ణమైన వాదన అవుతుంది. అసలు ఇప్పటికి కూడా మీరు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులకి మీరు ₹1 ఎకరా ఎలా ఇస్తారు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు ఆ ప్రయోజనాన్ని బట్టి ఇష్టం వచ్చినట్టుగా భూమి పందారం చేయకూడదు. కానీ ఈవేళ ₹1 మనం ఇస్తే రూపాయి బదులు 10 లక్షలు వసూలు చేశామండి. రేపొద్దున ఈ పరిశ్రమలు రావడం చేత, సంస్థలు రావడం చేత రేపొద్దున 100 కోట్ల అవకాశం ఉందనుకోండి. రాబోయే 100 కోట్లు ముఖ్యమా, ఇవాళ 10 లక్షలు సంపాదించడం ముఖ్యమా? కాబట్టి అది మితమితంగా మనం ఇవాళ కూర్చొని ఇక్కడ చెప్పలేం. కానీ ఖచ్చితంగా భూమి అన్నది సంపద పెంపుకి ముందుకు వచ్చేవాళ్ళు, ఆధునిక సాంకేతిక విజ్ఞానం తీసుకొచ్చేవాళ్ళు, ఉపాధి కల్పన చేసేవాళ్ళు, వాళ్ళకు అవసరమైతే భూమిని కాస్త ఇవ్వాలి. అదే సమయంలో వేలం వేరీగా 1000 ఎకరాలు ఇవ్వడం కూడా సరైనది కాదు. పూర్వం ఏం చేసామంటే 30-40 ఏళ్ల క్రితం పరిశ్రమలే లేని దేశంలో ఏదో రకంగా వస్తాయని ఎవరు వచ్చినా సరే ఇంకో తీసుకోండి బాబు, 1000 ఎకరాలు తీసుకోండి, 2000 ఎకరాలు తీసుకోని చెప్పి పిచ్చి పిచ్చిగా చేశాం. 20 years బ్యాక్ పరిస్థితి వేరు, ఇవాళ పరిస్థితి వేరు. విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్ట్కి 22,000 ఎకరాలు నేనే సేకరించాను. 22,000 ఎకరాలు, 26,000 ఎకరాలు వచ్చాయి. 25,000 ఎకరాలు అన్నారు సుమారుగా. కొరియాలో ఎంతకంటే పెద్ద స్టీల్ ప్లాంట్ 300 ఎకరాల్లో ఉంది. ఇది పరిశ్రమ వస్తే చాలని చెప్పిన బాబు చెప్పన్నా మనం దాని నుంచి బయటపడాలి. పరిశ్రమలు వాడినంతా కూడా వచ్చే వాతావరణం కల్పించాలి. కానీ ఖచ్చితంగా వస్తే ఇప్పుడు చైనా లాంటి దేశానికి ఎందుకు అంత అట్రాక్షన్ ఉన్నది? భూమి, నీళ్లు, విద్యుత్తు, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. మీరు రాగానే వచ్చేసి రేపొద్దున ఫ్యాక్టరీ మొదలెట్టొచ్చు అనే పరిస్థితి కల్పించారు. కాబట్టి ఇతోధికంగా అందరూ ఇండియా నుంచి పోయారు పెట్టుబడి పెట్టడానికి, ప్రపంచంతో పోయారు. మనం ఇంటి ఇక్కడ పెట్టుబడి పెడితే పాపాత్ములాడు మనం చావగొడుతున్నాం. లంచాలు, బెడదలు, తిప్పించుకోవటాలు, ఏడిపించటాలు, అసూయలు, ద్వేషాలు, దాని నుంచి బయటపడి సంపద సృష్టించేవాడిని దేవుడిగా చూసే సమాజం కావాలి. ఇంకొక క్లారిఫికేషన్ కాదు సార్, మీ దగ్గర నుంచి పబ్లిక్ వెళ్ళాలి. విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దాని పక్కనే మళ్ళీ ఎందుకు ఇంకోటి భోగాపురం ఉంది, పక్కనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, ఆర్సెల్ మెటల్ ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు. తర్వాత అక్కడ గూగుల్ ఏఐ సెంటర్ వస్తుంది, దానివల్ల హీట్ పెరుగుతుంది, ఇట్లాంటి ప్రచారం ఉంది. ఇప్పుడు ఆర్సెల్ మిత్ర అన్నారు, ప్రైవేట్ రంగం కొన్ని 10,000 కోట్లు పెట్టుబడి పెడుతుందంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ ఒక చైనాలోనే 1.3 బిలియన్ టన్నుల స్టీల్ కెపాసిటీ ఉంది. 130 కోట్ల టన్నుల స్టీల్ కెపాసిటీ ఉంది. ఓవర్ కెపాసిటీ. స్టీల్ ధరలు గంత ప్రపంచంలో పతనం అవుతున్నాయి. అలాంటి సమయంలో అసలు స్టీల్ ప్లాంట్ పెడదామని వచ్చారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ప్రైవేట్ రంగం మందేం పోయా, వాళ్ళు ఆలోచించకుండా దానికి ఏదో ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం లేకుండా వాళ్ళు రారు. ఏ ఇండస్ట్రీ కాబట్టి నువ్వెవరో నేనెవరిని మార్కెట్ నిర్ణయిస్తుంది స్టీల్ ప్లాంట్ రావాలో వద్దో. పూర్వం గవర్నమెంట్ నిర్ణయించేది, లైసెన్స్ పర్మిట్ రాజ్యంలో. ప్రధానమంత్రి గురించి స్టీల్ ప్లాంట్ అయ్యేది, అందుకే దేశం సర్వనాశనం అయింది. సబ్బుల కంపెనీ పెట్టాలా, స్టీల్ కంపెనీ పెట్టాలా, నీకెందుకయ్యా? మార్కెట్లో డిమాండ్ ఉంటే పెట్టుబడి పెడతాడు, రేపొద్దున డిమాండ్ లేకపోతే నష్టపోతే ఆయన డబ్బు పోతుంది, నీకు నాకెందుకు? అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడానికి కుట్ర అనేది ఒకటి. మళ్ళా అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడం కోసం 50,000 కోట్లు ఖర్చు పెడతారు. అంతకంటే పిచ్చి ఎక్కింది ఏమన్నా? ప్రపంచంలో ఏ పారిశ్రామికవేత్త అయినా సరే ఒక ఉన్నదాన్ని దెబ్బ కొట్టాలని 50,000 కోట్లు పోగొట్టుంటాను. ప్రపంచంలో ఉన్న వస్తారు అసలు? ఏం మాట్లాడుతున్నాం మనం? ఇది ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా? దానిలో లాభం ఉంది అని ఆలోచించి వస్తాడు. 1,20,000 కోట్లు. స్టీల్లో ప్రపంచంలో దిట్టలు. నాకు తెలియదు ఆ రంగం, నాకు అన్ని తెలుసున్న అజ్ఞానం నాకు లేదు, అహంకారం లేదు. ఆయన పెట్టుబడి పెడుతున్నాడు, ఆయన లోన్లు తీసుకొస్తున్నాడు. బాగా నడకపోతే మునిగిపోయేది ఆయన, బాగా నడిస్తే పన్నులు కట్టేది, లాభం పొందేది మనం, ఆ లాభం పొంది డబ్బులు అనుకేసుకునేది ఆయన. అదే మార్కెట్ ఎకానమీ అంటే. ఆర్థిక స్వేచ్ఛ పోటీ అంటే అర్థం అదే. ఆ స్వేచ్ఛ పోటీ ఉంటే ముఖ్యం తప్ప, అలాగే ఇప్పుడు భోగాపురంలో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది గవర్నమెంట్ కట్టింది అనుకోండి, నేను చాలా ఆలోచించేవాను. ఎందుకు ఇన్ని వేల కోట్ల మంది డబ్బులు లేనప్పుడు నేను చెప్పాను. మరి మంచి పేరు ఉన్నటువంటి జిఎంఆర్ వారు, ఆ ప్రాంతానికి వచ్చి తెందిన వాళ్ళు మనసు పెట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టారంటే మనం గర్వపడాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో గర్వించే స్థాయిలో కట్టారు. అలాగే ఢిల్లీలో ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా కట్టారు. ఆ డబ్బులు చేసుకుంటున్నారు, చేసుకోవాలా, లేకపోతే పెట్టుబడి పెడితే డబ్బులు ఎట్లా వస్తాయి? కానీ మనసు పెట్టి చేశారు, ఒక ప్రైడ్తో చేశారు. అది వాళ్ళ డబ్బులతో చేస్తామని చెప్పంటే మీకేమంటే ఇబ్బంది? ఆ ప్రాంతం అభివృద్ధి చెంది అనుకోండి, మంచిదే కదా. కాబట్టి మనం అదే అందులోనే వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏమో నేవీ వాళ్ళు నాకు తెలిసినంత వరకు నేవీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో మరి డిఫెన్స్
అందులో అక్కడ పక్కన కొండ పక్కనే ఉన్నది. ఇప్పుడు ఏనాడు ఏమవుతుందో తెలియదు. రన్వే ప్రొలాంగ్ చేయడం చాలా కష్టం. సాంకేతిక విషయాలు నాకు లోతుగా తెలియవు. కాబట్టి ఇదే ప్రభుత్వం పెట్టింది అనుకోండి, నేను మళ్ళీ 100 సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే ప్రభుత్వం వేల కోట్లు పెట్టుబడి పెడతా ఉంటున్నారు. 10% 20% ఆమ్యాన్యాల కోసం అని చెప్పాను. కాబట్టి ప్రభుత్వం పెద్ద పెట్టుబడులు పెడితే పెట్టే పెట్టుబడి అంటే వచ్చే ఫలితం అంటే లోతుగా ఆలోచించాలి. ప్రైవేట్ రంగం పెడుతుంటే రిస్క్ వాళ్ళు తీసుకుంటున్నారు. అంచేత మనం ప్రతిదానికి అడ్డు పెట్టడం కాదు, బాధ్యత వ్యవహరించాలి, విజ్ఞత వ్యవహరించాలి. అలాగే ప్రతిదానికి అడ్డు పెడితే ఆర్థిక వ్యవస్థ పెరగదు. సార్ రీసెంట్ గా నిన్న 2,500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది సెంట్రల్ సెక్రటరియట్ బిల్డింగ్స్ కట్టడానికి అమరావతిలో. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం సెంట్రల్ సెక్రటరియట్స్ కట్టాలని కొన్ని శాఖల కోసం 2,500 కోట్లు ఇష్యూ చేసింది. అయితే అట్ ద సేమ్ టైం ఇంకొక ఓటు కూడా వచ్చింది సార్, దేశ రెండో రాజధాని దక్షిణ భారతదేశంలో ఎక్కడ పెట్టాలి అనేది ఒక చర్చ జరుగుతుంది అనేది బీజేపీలో కూడా సీరియస్ జరుగుతుంది. ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని అనౌన్స్ చేస్తారండి. పుకార్లు నేను వింటున్నాను, వాస్తవం నాకు తెలియదు రెండో రాజధాని. కానీ చేస్తే మంచిదే, మనం సంతోషపడాలి. ఎందుకంటే దేశైక్యత పెరగాలి అంటే ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా ఉత్తరాది దక్షిణాది మాకు సీట్లు పెరిగినాయి, తగ్గినాయి, మా రాజకీయ ప్రభావం తగ్గింది కొంచెం. అలాగే దేశ భద్రత విషయంలో ఢిల్లీ దేశ చరిత్ర దగ్గరలో ఉంది. ఎందుకని హైదరాబాద్లో పూర్వం చాలా సంస్థలు వచ్చినాయి, కీలకమైన సంస్థలు. దేశం నడిబొడ్డున ఉన్నది, దక్షిణాది డక్కన పీఠభూమిలో ఉన్నది. ఇక్కడ ఎర్త్క్వేక్స్ ఉండవు, చాలా సుస్థిరమైనటువంటి ప్రదేశం ఇది. ప్రపంచం మొత్తంలో కూడా సీస్మిక్ జోన్ చాలా స్టేబుల్గా ఉండేది. ఇది మన డక్కన్ రాక్, ఈ గ్రానైట్ రాక్ ఉంది. పూర్వం డక్కన్ ట్రాప్స్ అని చెప్పని కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ అగ్ని పర్వతాలు బ్రహ్మాండంగా బద్దలని ప్రపంచంలోనే చాలా చాలా గొప్ప గొప్ప సంఘటన. దాని పర్యవసానం చాలా స్టేబుల్ రాక్ ఇక్కడ ఉన్నది. వాతావరణం మంచిది, దేశ సరిహద్దులు దూరంగా ఉంది కాబట్టి దేశ రక్షణకి మంచిది, దేశ భద్రతకి. ఇవన్నీ దృష్టిలో పెట్టి ఇక్కడ వింటర్ క్యాపిటల్ పెట్టారనుకోండి ఉదాహరణకి, తప్పేమిటి? సంతోషపడాలి మనం. నిర్ణయం జరిగిందో నాకు తెలియదు. అంటే దాని మీద అయితే సీరియస్ గా కసరత్తు జరుగుతుందనేది ఒకటి సార్. అయితే ఇక్కడ ఆప్షన్ ఇప్పుడు 2,500 కోట్ల సెంట్రల్ సెక్రటరియట్ దానికి ఇచ్చారు కాబట్టి అమరావతి ఏదో దేశ రెండో రాజధాని చేస్తారు, దానికి సంబంధించి ఎకో సిస్టమ్ కూడా అక్కడ బాగుంది అనేది. ఎక్కడో చోటకి రానివ్వండి దక్షిణాదికి, మళ్ళీ మన పంచాయతీలు పెట్టిన ఇది రాకుండా చేయబోకుండా. ఇప్పుడు రాజ్యాంగంలో అయితే ఉంది సార్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా అని. పార్లమెంట్ ఇష్టం, రాజ్యాంగంలో ఉందంటే కదా. రాజ్యాంగంలో సెకండ్ క్యాపిటల్ అనేది ఉండదు, కానీ పార్లమెంట్ ఇష్టం. పార్లమెంటు కనుక నిర్ణయం చేసినట్టయితే మేము దేశంలో ఉన్న పరిస్థితుల్లో దేశ ఐక్యతను కాపాడడం కోసం, అలాగే చలికాలంలో అక్కడ పొల్యూషన్ కానీ గట్లగట్టే చలి కానీ ఉన్నటువంటి నేపథ్యంలో మేము వింటర్ క్యాపిటల్గా ఇంకో చోట పెడతామని చెప్పి పార్లమెంట్ నిర్ణయం చేసి ఏర్పాటు చేస్తే అయిపోయింది సార్. అంటే స్టోరీ. ఇంకోటి కూడా సార్, హైదరాబాద్ తొక్కులకులో వచ్చి మరి ఒకటి రేపు ఇంకో ఊరు మార్చకూడదు, ఏదో ఆంధ్రప్రదేశ్ జరిగినట్టుగా ఆ పిచ్ ఉండకూడదు. ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత దట్స్ ఇట్, పర్మనెంట్. అది హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం, దేశం రెండో ఈ రెండు చర్చ జరుగుతున్నాయి సార్. ఒక సీనియర్ ఐఏఎస్ గా మీరు ఈ భౌగోళిక హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం ఒకప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇద్దరిని ఒప్పించడం కోసం ఒక చర్చ జరిగిన మాట వాస్తవం. ఇవాడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితిగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మొత్తానికి ఆయువు పట్టు ఆదాయం వచ్చి హైదరాబాద్ నుంచి. ఇప్పుడు మళ్ళీ ఈ సమస్యను ఆంధ్ర తెలంగాణ అన్న తేడాలు లేకుండా, తెలంగాణ పోరాటం సమయంలో ఏ రకమైనటువంటి విద్వేషాలు నెలకొల్పినా కూడా పూర్తిగా సామరస్యం వచ్చింది వాళ్ళ. మళ్ళీ దాన్ని వెలికి తీసుకొచ్చి హైదరాబాదు తెలంగాణకి చెందదు అని చెప్పి మీరు మొదలెడితే, మళ్ళీ పంచాయతీ మొదలెడితే ఏ ప్రయోజనం ఉండదు. రెండో రాజధాని పెట్టదలుచుకుంటే హైదరాబాద్లో దానికోసం కొన్ని వేల ఎకరాలు కేటాయిద్దాం. ఇక్కడ భూమి పుష్కలంగా ఉంది, చాలా వాటికి భూములు ఇస్తున్నాం మనం. మన దేశ రాజధాని కోసం భూమి ఎందుకు? ఆ భూమి కేటాయించిన మేరకు అది 8,000 ఎకరాలు అంటే 2,000 ఎకరాలు, దాని మీద జాతీయ స్థాయి ప్రభుత్వం పెత్తనం ఇచ్చేయండి, అప్పుడు ఇబ్బంది లేదు. అందుకని హైదరాబాద్ మహానగరం మొత్తాన్ని మేము కబ్జా చేస్తాము, మేము దాన్ని స్వాధీనం చేసుకుంటాము అని చెప్పంటే బహుశా రాజకీయంగా కానీ ఇతరత్ర కానీ చాలా చిక్కుముట్టు పడవచ్చు. మరి ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ లో క్లియర్ గ్రౌండ్ అమరావతిలో దేశ రెండో రాజధాని కనిపిస్తుందా మీకు? అమరావతిలో దేశ రెండో రాజధానికి ఎకో సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు, తమిళము, కర్ణాటక, ఉత్తరాది, దక్షిణాది, హిందూ, ముసల్మాన్ తేడా లేకుండా దేశమంతా ఐక్యంగా ఉండాలని మనంతా కోరుకోవాలి అని కోరుకునేవాడిని నేను. మళ్ళీ ఈ పంచాయతీలు మనకెందుకు? అంటే ఎకో సిస్టమ్ నేను అంటే వాటర్ స్కేర్సిటీ చూద్దాం. ఇప్పుడు
దక్షిణాది కనుక సుప్రీంకోర్టులో ఒక బెంచి, మరి ఒక వింటర్ క్యాపిటల్ గా ఏర్పాట్లు జరిగితే మనందరూ సంతోషపడాలి. ఆ మేరకు మనమైతే చాలా దూరంగా ఉన్నాం, ఢిల్లీ నుంచి అనాథలుగా ఉన్నాం, మనం పట్టించుకున్న వాళ్ళు లేడు, అది మన ప్రభావం తగ్గుతోంది అని చెప్పినటువంటి ఆందోళన లేకుండా ఉంటుంది. దేశ రక్షణ రీత్యా కావచ్చు, మరి పార్లమెంటు సౌలభ్యం రీత్యా కావచ్చు, దేశ ఐక్యత రీత్యా కావచ్చు, మంచి నిర్ణయం. ఎక్కడన్నది చూద్దాం. అధికారంలో ఉన్న వాళ్ళు అందరూ కూర్చొని అన్ని పార్టీలు కూర్చొని నిర్ణయం చేస్తారు. దానికి మనం పంచాయతీలు పెడితే ఎట్లా? దానికి ఎక్కడ దగ్గర వస్తే హ్యాపీ అసలు, అంతేగాని అసలుకే మోసం చేసుకోవద్దు అనవసరంగా అసూయలు ద్వేషాలతో. సార్ ఎక్కడ దగ్గర వస్తుందని ఆశిద్దాం సార్. సార్ యుద్ధం దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది కొంతమంది ఆందోళన చెందుతుంటే, కొంతమంది మనకేం కాదులే అనేటువంటి భరోసాలో ఉన్నారు. యాక్చువల్ సిచ్యుయేషన్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది సార్ మనకి? సుబ్రావ్, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతగా ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన యుద్ధం మరొకటి లేదు. ఎందుకంటే పెద్ద యుద్ధాలు చాలా జరిగినాయి. మీరు కొరియన్ సివిల్ వార్ కావచ్చు, అట్లాగే వియత్నాం యుద్ధం కావచ్చు, వియత్నాం, లావోస్, కంబోడియా, ఆగ్నేయాసియాలో, ఆఫ్రికాలో ఇతర చోట్ల కొన్ని యుద్ధాలు కావచ్చు, మధ్యప్రాచ్యంలోనే ఇజ్రాయెల్తో 1947-48లో అయింది, 57లో అయింది. రకరకాల యుద్ధాలు జరిగినాయి. చాలా భీకర యుద్ధాలు జరిగినాయి. 10,000 జన నష్టం జరిగింది. కానీ జన నష్టంతో, ఆస్తి నష్టంతో నిమిత్తం లేకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలం కుదిపేసే ప్రభావం అన్నటువంటి అతి కీలకమైన యుద్ధం ఇది. ప్రస్తుతానికి కాల్పుల విరమణ తాత్కాలికంగా జరిగినా కూడా ఈ పరిష్కారం కాల. ఎందుకని? సరే, ఆ దేశాల్లో ఇరాన్లో విధ్వంసము, అలాగే ఇప్పుడే కాస్త ఆధునికీకరణ మోపు చూపుతున్నటువంటి అరబ్ దేశాల్లో విధ్వంసము, ఇవన్నీ ఆ స్థానికమైన సమస్యలు. ఎప్పుడైతే ఆయువు పట్టు, ఆ స్టేట్ ఆఫ్ హార్మస్ ప్రపంచ చరిత్రలో ఇప్పటిదాకా అంతర్జాతీయ నౌకా రవాణానికి ఎటువంటి ఆటంకం కలగదు, రెండో ప్రపంచ యుద్ధంలో తప్ప. అప్పుడు వస్తే మునిగిపోతామని బోర్డర్లు వెళ్లకుండా ఆగిపోయినాయి. భారతదేశాన్ని తీసుకుంటే 4,000 సంవత్సరాల పాటు మనం అరబ్ దేశాలకి, ఆనాటి సుమేరియన్ సివిలైజేషన్, టైగ్రిస్ యూఫ్రటీస్ నదుల మధ్య ప్రస్తుతం ఉన్న ఇరాక్లో, అది మానవ సమాజంలో నాగరికతకి మూలం. అక్కడి నుంచే వ్యవసాయం వచ్చింది. 4,000 సంవత్సరాల క్రితం నుంచి మనకు అక్కడ వాణిజ్యం, నౌక వాణిజ్యం ఉండేది. ఇది సింధు నాగరికత అని చెప్పంటాం మనం, హరప్పన్ సివిలైజేషన్. లోథాల్ అని చెప్పని గుజరాత్లో ఒక పోర్ట్ ఉన్నది, ఆనాటి పోర్ట్. ఆ ఋతుపవనాలను ఆధారంగా చేసుకుని మనకు అటు నుంచి రవాణా రావాలని చెప్పంటేనే ఋతుపవనాలు ఆ వాయువులు ఇటు ఇచ్చినప్పుడు, సౌత్ వెస్ట్ మాన్సూన్ వాయువు ఋతుపవనం. ఇటు నుంచి నౌకలు వెళ్ళాలంటేనేమో మనకి అక్టోబర్ నుంచి, సెప్టెంబర్ నుంచి జనవరి దాకా రెండో పక్క వెళ్తాయి. కాబట్టి ఆధారంగా చేసుకుని నౌకా వాణిజ్యం జరిగేది. రోమన్ ఎంపైర్కి మొత్తానికి మన దగ్గర నుంచి అరబ్ దేశాలకి, అక్కడి నుంచి రోమన్ ఎంపైర్కి వెళ్ళేది వాణిజ్యం. కొన్ని వేల సంవత్సరాలుగా ఏ రకమైన ఆటంకం లేక ఉంది. మొట్టమొదటిసారిగా భారతదేశానికే కాదు, ఆసియా ఖండం మొత్తానికి అక్కడి నుంచి మన అత్యంత కీలకమైనటువంటిది, ప్రాణప్రదమైనటువంటిది ఈవేళ ఇంధనం. ఇంధనంతో పాటు ఎరువులు, హీలియం గ్యాస్, మన మొత్తం ఆధునిక టెక్నాలజీ మొత్తం హీలియం గ్యాస్ చుట్టూ తిరుగుతున్నది. సల్ఫరు, సల్ఫ్యూరిక్ యాసిడ్, అక్కడి నుంచి ఫాస్ఫేట్ ఎరువులు వగేరా వస్తాయి. కాబట్టి చాలా కీలకమైన వస్తువులు ప్రపంచానికి సప్లై చైన్ అంటామే, ఆ సప్లై చైన్ ఇప్పుడు ఈవేళ దాన్ని పట్టేసుకున్నారు. ఈ కాల్పులు జరిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ పత్రికల్లో హెడ్లైన్స్ చూడండి, మళ్ళీ వెంటనే మేము బాగానే ఉంటుంది. అదేమంటే లెబనాన్లో యుద్ధం అవుతుంది, రేపొద్దున ఇంకేదో అవుతుంది, ఇంకోటి తుమ్మాడు, దగ్గాడు. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని దీర్ఘకాలం పాటు కుదిపేయడానికి రంగం సిద్ధమైంది. కానీ సార్, ఇంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఈవెన్ గల్ఫ్ కానీ, లేదంటే అక్కడ యూరోపియన్ కంట్రీస్ కానీ మేము సపోర్ట్ చేయమని చెప్పి ట్రంప్కి చెప్పడం కనుక ఏముంది? ఎందుకంటే ఆయన ఒంటిద్దు పోకటి పోయి ఎవరిని సంప్రదించకుండా, ఆయన వాడే భాష కానీ, ఆయన చేసే తీరు కానీ, నిజానికి యుద్ధం లేకుండానే మనకు అందిన సమాచారం ప్రకారం వాస్తవం కాదో మనది చరిత్రకారులు తేల్చాలి. ఈ అణ్వాయుధాలు లేకుండా మేము దాన్ని పక్కన పెట్టేస్తామో, ఇక నుంచి న్యూక్లియరైజేషన్కి వెళ్ళమని చెప్పని ఇరాన్ మాట ఇచ్చింది, ఒప్పందం సిద్ధంగా ఉంది, అయినా కూడా దాడి చేశారని చెప్పని కొన్ని వార్తలు. నిజం కాదో మనకు తెలియదు. ఇప్పటిదాకా గత 30-40 ఏళ్ళుగా ఎందుకని దాడి చేయలేదు? ఇరాన్ మీద దాడి చేసే శక్తి అమెరికాకి లేకపోబట్టా? ఇరాన్ చాలా అర్భాగ దేశం అమెరికాతో పోలిస్తే. ఈ ప్రమాదం ఉంటుందని పసిగట్టే వాళ్ళకు జాగ్రత్త పడ్డారు, తొందరపడ్డారు. మరి ఈయనేమో ఇంగ్లీష్లో పదం వాడతారు, హ్యూబ్రిస్ అని చెప్పని, అతిశయం.
అవధులు లేని అహంకారం, ఆత్మాశ్రయవాదం. దాంతో నేను అట్లా వెళ్ళి బాంబే వాళ్ళ నాయకుడిని చంపేస్తే మొత్తం పాతక్రాంతులు అవుతారని చెప్పిన భ్రమలో. ఇరాన్ కొన్ని వేల సంవత్సరాల నాగరికత ఉన్న దేశం. ఆధునికీకరణ ఈ మొల్లాల రాజ్యం వచ్చే ముందే కొంతమేరకు జరిగిన దేశం. చాలా పటిష్టమైనటువంటి సాంకేతిక వ్యవస్థ ఉన్న దేశం. దాదాపు 9 కోట్ల జనాభా ఉన్న దేశం. ఆ దేశాన్ని ఏదో మీరు వెనిజువేలా లాగా మరో దానిలాగా ఏదో చేస్తామని చెప్పినట్టుగా చేయడం అనేది చాలా తొందరపరిచేశారు. అంటే ఇజ్రాయెల్ అమెరికా కన్నా టెక్నాలజీ పరంగా హై ఎండ్ లో ఉంది సార్ ఇరాన్. ఇరాన్ టెక్నాలజీ హై ఎండ్ అని కాదు, కానీ టెక్నాలజీ అధ్వానంగా ఉన్న దేశం కాదు. అక్కడ విద్యా వ్యవస్థ కానీ సాంకేతిక పరిజ్ఞానం కానీ బలంగా ఉన్న దేశం. అందులో ఆధునిక యుగంలో పరిస్థితి ఏంటంటే నిర్మాణాత్మకమైన పని చేయాలి, క్రియేటివ్ పని చేయాలని చెప్పంటే తల ప్రాణం తోక్కొస్తుంది. విధ్వంసం చేయాలని చెప్పంటే కొద్దిపాటి టెక్నాలజీ చాలు. మీరు కోట్ల రూపాయలతో మీ క్షిపణిని ఎదుర్కొనే టెక్నాలజీ మీకు అవసరమైతే కోట్ల రూపాయలు, మిలియన్ల డాలర్లు, లక్షల రూపాయలతో విధ్వంసం చేసే టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంటుంది. డ్రోన్లు కానీ లేకపోతే క్షిపణులు కానీ మిసైల్స్ కానీ. అంచేత దానికి సమానం కావక్కర్లే. సమానం ఎప్పుడు కావాలి? నిర్మాణం చేయాలంటే సమానం కావాలి, విధ్వంసానికి సమానం అక్కర్లేదు. ఇరాన్కి ఆ విధ్వంసం చేసే శక్తి వచ్చింది. దాని తగ్గట్టు మేము ప్రాణం పోయినా కూడా మేము రాజీ పడము అన్న తర్వాత మనం ఏం చేయలేము. మొండివాడు రాజు కంటే బలవంతులు. ఇప్పుడు మనం ప్రాపంచికమైనటువంటి లక్ష్యాల కోసం పోరాడితే మనం కూర్చుని సంప్రదించుకోవచ్చు. దేవుడు నా ముక్తిని ప్రసాదిస్తాడు, దేవుడి దగ్గరికి పోతే స్వర్గానికి వెళ్తానని చెప్పి నమ్మి మనం దానికి సిద్ధపడితే చాలా కష్టమైన వ్యవహారం. అందులో మీకు పెద్ద సైనిక పాఠం కూడా అక్కర్లా. గల్ఫ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హార్మజ్లో నౌకాయానాన్ని ఆపాలంటే అక్కడికి వస్తే నేను బాంబులు వేస్తాను అని చెప్పిన భయాన్ని కల్పిస్తాడు. ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఇవ్వడు. ఆ షిప్పింగ్ కంపెనీ ఓనర్లు షిప్పులు రానిడు. ఎందుకంటే ఇక్కడికి ఏదో 100 రూపాయలు అద్దె వస్తుందని చెప్పిపోతే మొత్తం కోట్ల రూపాయలు ఓడైపోతుంది. అలా ఆగిపోయింది. అంతేగాని సైనికంగా బలం ఉండి కాదు, సైనికంగా పెద్ద కష్టంగానే కాదు. కానీ ఇప్పుడు ఇవాళ ఏమైనా కూడా ఏమైంది, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక కీలకమైనటువంటి జలసంధి ఒక దేశం కబ్జాలో పెడితే ఇది ఇప్పటితో ఎంతకాలం అవుతుందని చెప్పలేం. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు రౌడీ మామూలులాగా, లిటరల్గా రౌడీ మామూలు. ఇక్కడి నుంచి ఓడ వెళ్ళాలంటే మాకు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే మేము అలా చేస్తామంటారు. ఇప్పుడు మీకు సూయజ్ కెనాల్ ఉన్నది, పనామా కెనాల్ ఉన్నది. పనామా కెనాల్ ఏమో మీకు ఇటు అట్లాంటిక్ మహాసముద్రానికి అటు పసిఫిక్ సముద్రానికి మధ్య పనామా దేశం గుండా తవ్విన కాలువ. ఆ దేశ వనరులతో ఆ దేశస్తులు కావచ్చు, విదేశాల నుంచి వచ్చినటువంటి వలసవాదులు కావచ్చు. అలాగే సూయజ్ కెనాల్ ఇటు మన అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, వీటి నుంచి రెడ్ సీ, ఎర్ర సముద్రం, అక్కడి నుంచి అటు పక్కన మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీ, అది మళ్ళీ అట్లాంటిక్ కలుస్తుంది. అక్కడ మళ్ళీ ఈజిప్ట్ ఉపభాగం నుంచి అక్కడ తవ్వినటువంటిది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఓడ వెళ్ళటం కోసం అని చెప్పని వాటికంటికి ఏర్పాట్లు చేసి ఆ కాలువలను మెయింటైన్ చేసి దానికోసం ఒక రుసుము వసూలు చేస్తారు. ఉదాహరణకు సూయజ్ కెనాల్లో ఒక 40-50 వేల టన్నుల కార్గో ఉన్నటువంటి ఓడ వెళ్ళాలంటే $1,10,000 వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అంటే టన్నుకు $2 అవుతుంది. అది డిస్కౌంట్తో కలిపితే $1,10,000 అవుతుంది. వీళ్ళు ఏమంటున్నారు, అంతర్జాతీయ సముద్రం, మానవాళికి హక్కులు ఉన్నాయి, వేల సంవత్సరాల నుంచి స్వేచ్ఛగా వెళ్ళాం, ఓడ వెళితే $2 బిలియన్ ఇవ్వాలంటున్నారు. ఇది మామూలు రౌడీ మామూలు కూడా కాదు. కాబట్టి వాళ్ళ ప్రపంచం మొత్తం సంకటంలో పడింది. లెబనాన్లో నివేదిక బాంబులు వేస్తున్నారు, నాకు ఇష్టం లేదు, మళ్ళీ ఆపేశారు. స్టేట్ ఆఫ్ హార్మజ్ తెరిచారు, తెరిచిన గంటలు మళ్ళీ ఆపేశారు. కానీ వాళ్ళు ఏం చెప్తారండి సార్, ఆపింది ఓన్లీ అమెరికా, ఇజ్రాయెల్, వాటికి సపోర్ట్ చేసే కంట్రీలు, మిగతా వాటిని ఆపలేదు అంటారు. గత నెల రోజుల్లో రోజుకి 15 మిలియన్ బ్యారెల్స్ అక్కడి నుంచి 15-20 మిలియన్ బ్యారెల్స్ అక్కడి నుంచి ఆయిల్ రావాలి. ఆయిల్ ఒక్కటే లెక్కేస్తే, గ్యాస్ కూడా లెక్కేస్తే ఇంకా ఇంకో 30-40% పెరుగుతుంది. 20 మిలియన్ బ్యారెల్ అంటే సగటున మీకు ఒక 3-4 లక్షల బ్యారెల్స్ ఒక షిప్లో వస్తాయి. కొన్ని పెద్ద ట్యాంకర్లు అయితే ఇంక ఎక్కువ రావచ్చు. అంటే రోజుకి సుమారుగా 50 నుంచి 70 ఓడలు రావాలి. నెల రోజుల్లో ఒక 3,000 ఓడలు రావాలి. ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఫెర్టిలైజర్ కలిపి 4,000 ఓడలు అవుతాయి. మొత్తం వచ్చింది 100 వచ్చినాయి నెల రోజుల్లో. కాబట్టి మాటలు కాదు కావాల్సింది. అక్కడ ఈ నెల రోజుల్లో 28 ఫిబ్రవరిలో మొదలెడితే ఈవేళ 40 రోజులు అయిపోయినాయి కదా. ఈ 40 రోజుల్లో ఈ పార్టీకి దాదాపుగా 4,000-5,000 ఓడలు రావాల్సి ఉండే. 100 వచ్చినాయి. అటు నుంచి వచ్చాయి కానీ ఇటు నుంచి వెళ్ళైతే 10, రెండు పక్కల అయితే 10,000 అవుతాయి. మొత్తం 100 వచ్చినాయి బాగా లెక్కేస్తాయి.
అంచేత వాణిజ్యాన్ని అడ్డు పెట్టలేదని చెప్పన్నది వాస్తవంగా. ఇంకొక ట్విస్ట్ కూడా ఇస్తున్నారు సార్ వాళ్ళు. మీకు ఓడలను పంపించాలంటే మీరు క్రిప్టో కరెన్సీ లేదా యువాన్స్ లో పే అదే రౌడీ మామూలు ఏమంటున్నారు, రౌడీ మామూలు మేము చెప్పిన రీతిలో ఏమంటున్నారు కరెన్సీ. ఇప్పుడు రేపు పొద్దున ఇదే పని మలక్కా స్ట్రేట్ లో మలేషియా ఇండోనేషియా చేసిన అనుకోండి, మొత్తం చైనాకు కానీ లేకపోతే జపాన్కి కానీ ఆగ్నేయ ఆసియాకి కానీ కొరియాతో సహా వీళ్ళందరికీ ఇవన్నీ వెళ్ళాలని చెప్పి రవాణా వెళ్ళాలంటే మలక్కా స్ట్రేట్ ఒక్కటే ఆగ్నేయ ఆసియాలోకి. అక్కడ ఇప్పుడు భారతదేశానికి పక్కనే మనకు అండమాన్స్ ఉంది, మనకి కొంచెం అక్కడ ఉన్న వాళ్ళతో పోలిస్తే మన సైనిక బలం ఉంది. మన వాళ్ళు పెట్టాం అనుకోండి ప్రపంచం ఒప్పుకుంటుంది, ఒప్పుకోవాలా? లేకపోతే మీకు ఇంకొక స్టేట్ ఉన్నది పశ్చిమ తీరం అరేబియా పెనిన్సులాకి, ఇదేమో తూర్పు తీరంలో ఉంది. పశ్చిమ తీరంలో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటారు, ఎర్ర సముద్రం. అక్కడ యెమెన్ అని ఒక దేశం ఉన్నది, అక్కడ హౌతీస్ ఉన్నారు, ఇరాన్ వాళ్ళు మద్దతు ఇచ్చేవాళ్ళే, వాళ్ళ పక్షాన ఉండేవాళ్ళ పాక్సీ వాళ్ళది. వాళ్ళు అటపాత్ర బాంబులు వేస్తున్నారు. మళ్ళీ ఆఫ్రికా తీరంలో అక్కడ సొమాలీస్ ఉన్నారు, పైరసీ అంటాం, సముద్రపు దొంగలు. అప్పుడప్పుడు మన ఓడల్ని వాళ్ళు పట్టుకుని చేస్తుంటారు, వీళ్ళు బాంబులు వేస్తుంటారు, గందరగోళం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు పెట్టేసి రౌడీ మామూలు అడిగాడు కొన్ని ప్రతి ఓడకేని, ప్రపంచం ఒప్పుకోవస్తుందా? కాబట్టి ఇది ఒక మౌలికమైన మార్పుకి నాంది తీస్తుంది. దీనిలో ఇరాన్ తప్పుందా, అమెరికా తప్పుందా అవన్నీ తర్వాత చూద్దాం. మనకి ఇరాన్ మిత్ర దేశం కాదు ప్రత్యేకంగాను, అమెరికా మిత్ర దేశం కాదు, శత్రు దేశం కాదు, రెండు మనకు కావాల్సినవి. కానీ ఏ వంక పెట్టినైనా సరే ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే మనం దాన్ని సహించలేం. దీని ప్రభావం చాలా తీవ్రమైనటువంటిది. ఇప్పుడు నిన్నటితో ఈ కాల్పుల విరమణతో ఆగిపోయిందాం అనుకుంటే మళ్ళీ కొనసాగుతుంది. రేపు పొద్దున ప్రతిలో ఎప్పుడైనా చేయొచ్చు, ఏ క్షణమైనా కూడా మళ్ళీ అడ్డుకుంటా ఉండొచ్చు. కాబట్టి ప్రపంచానికి సంకటమైంది. ఆర్థిక వ్యవస్థ డెఫినెట్గా ప్రపంచంతో కుదేలేకపోతుంది. అంచేత మనం వెంటనే తాత్కాలిక చర్యలు తీసుకోవడంతో పాటు దీర్ఘకాలికంగా ఇక నుంచి ఈ దేశాల నుంచి ముడి చమురు అవసరం లేకుండా ధీమాగా బతకగలని వ్యవస్థ నిర్మాణం చేయాలి. అదే 10-15 ఏళ్ళు పడుతుంది, ఒకరోజు సాధ్యం కాదు. అదృష్టం కొద్దీ టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. ప్రపంచంలో పూర్వం లేనిది గత 10-15 ఏళ్ళుగా మీకు సోలార్ పవర్ కానీ, ఇది చాలా ఎకనామికల్గా ఖర్చు లేకుండా పెద్దగా బ్యాటరీ స్టోరేజ్ బ్యాటరీస్ కానీ, ఎలక్ట్రిక్ కార్లు కానీ గత 15-20 ఏళ్ళు అద్భుతంగా ముందుకు వచ్చినాయి. కాబట్టి చైనా చాలా శరవేగంగా వెళ్తుంది. ఉదాహరణకి చైనాలో ఏడాదికి ఈ సంవత్సరం 1.5 ఎలక్ట్రిక్ కార్లు అమ్మారు చైనా లోపలే. బయట దేశాల కంపెనీలు కూడా కలిపితే 2 కోట్లకు పైగా అమ్మారు. భారతదేశం మొత్తంలో ఎలక్ట్రిక్ కార్ల మన అమ్మకం గత సంవత్సరంలో 1,70,000. 2 కోట్లు ఎక్కడ, 1,70,000 ఎక్కడ. కాబట్టి మనం కూడా శరవేగంగా ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక 5-10 ఏళ్లలో ఈ దేశాల నుంచి మనకు చమురు వచ్చినా రాకపోయినా కూడా మనకి ఇబ్బంది లేదనే పరిస్థితి మనం కల్పించకపోతే ఎప్పటికైనా మన పేక వాళ్ళ చేతుల్లో. కాబట్టి ఈ యుద్ధం పర్యవసానం ప్రపంచానికి జన నష్టమో ఆస్తి నష్టమో కాదు, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేటువంటి ప్రమాదం రావడం. అది ఇప్పుడు అవుతుందో మళ్ళీ చెప్పలేం. అది వరకు మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా బతికేవాడు. వీళ్ళు అట్లా కాదు. ప్రపంచంలో ఎక్కడ ఏ రకమైన ఈ సప్లై చైన్కి అంతరం ఏర్పడ్డా కూడా ప్రపంచంతో గందరగోళం అవుతుంది. నాకు మీరు ప్రకాశం జిల్లాలో నాకు ఈ అనుభవం అయింది 40 ఏళ్ల క్రితం. చేనేత కార్మికులు చీరాల్లో అకస్మాత్తుగా కొందరు కార్మికులు కష్టాల పాలవుతున్నారు. చేనేత రంగం మహాత్మా గాంధీ కాలం నుంచి ఇప్పుడు కష్టమైన రంగం. కొత్త టెక్నాలజీ వస్తే మరి మరమగ్గాలు వస్తే ఇది మరి కొత్త టెక్నాలజీ దానికి ప్రాచుర్యం ఉన్నది, మార్కెట్ ఉన్నది, ఇక్కడ మార్కెట్ లేదు ఏంటని చెప్పారు. కొత్తగా ఏమొచ్చిందని నేను ఆరాధిశాను. నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి బట్టని చీరాల్లో కార్మికులు తయారు చేసేవాళ్ళు, చేనేత కార్మికులు. దాన్ని రియల్ మెడ్రాస్ హ్యాండ్ కర్చీఫ్ అంటారు, RMHK. లేకపోతే ఇండియన్ మేడ్ మెడ్రాస్ హ్యాండ్ కర్చీఫ్ అంటారు. అదొక ప్రత్యేకమైన బట్ట, దాని ప్రత్యేకమైనటువంటి డిజైన్తో ప్రత్యేకమైన బట్ట. దాన్ని కొనేవాళ్ళు ప్రపంచం మొత్తంలో పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న నైజీరియా వాళ్ళు పక్కన ఉన్నవాళ్ళు, ఇంకెవరు కొనరు. ఉత్పత్తి చేసేదేమో మన చీరాల్లో ఉన్న కార్మికులు, తమిళనాడులో తీర ప్రాంతంలో కొంతమంది కార్మికులు, ఇంతే, ఇంకెవరు చేయరు. కొనేవాళ్ళు వాళ్ళు అక్కడే మొనాప్స్ అని అంటారు. 1980ల దశకంలో ఏమైంది, నైజీరియాలో ఆర్థిక సంక్షోభం వచ్చింది, రాజకీయ అస్థిరత వచ్చింది, దిగుమతులు ఆగిపోయినాయి. దాంతో మన వాళ్ళు ఉత్పత్తి చేసిన కొనేవాళ్ళు ఆగిపోయినాడు. ఇక్కడ ఆకలి చావులు కటకట్లు వచ్చింది. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం. ఇది ప్రపంచం అంతా ఇంత ఇంటిగ్రేట్ కాలా, ఇంకా స్వేచ్ఛ వాణిజ్యం పెద్దగా లేదు. మన దేశంలో అంతా లైసెన్స్ పర్మిట్ వచ్చి విస్తరిస్తుంది. అప్పుడు అర్థమైంది నాకు, ప్రపంచ వాణిజ్యానికి ఆటంకం జరిగితే ఎక్కడో మనకు తెలియని వాళ్ళు, పాపం అన్నం పొందెరిగిన వాళ్ళు లక్షలాది మంది ప్రాణాలు కూడా పోవచ్చు.
ఆనాటితో పోలిస్తే వాళ్ళ ప్రపంచం అంతా పూర్తిగా కలిసిపోయింది. మీరు మీ చుట్టూ ఉన్నది ఈ సోఫా చూడండి, మీరు వేసుకునే బట్టలు చూడండి, మొబైల్ ఫోన్ చూడండి, చేతి వాచ్ చూడండి, ఎక్కడ ఏ పార్ట్ ఎక్కడ తయారైంది ఎవరికి తెలియదు. ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్స్. దానికి అంతరం ఏర్పడితే ప్రపంచం మొత్తం కదా ఉండదు. అదే మామూలు దత్తి పని ఇది కాబట్టి ఇంకోటి మ్యాచ్ చేయొచ్చు. కానీ ఇంధనం ప్రపంచానికి ఆయువు పట్టుది. ఆ ఇంధనం అత్యధిక భాగం అక్కడి నుంచి వస్తుంది. ఆ మొత్తం జలసంధి నుంచి వస్తుంది. దాన్ని పట్టుకున్నాడు. కాబట్టి యుద్ధంలోకి దిగటం అమెరికా చేసిన చాలా పొరపాటు నిర్ణయం. ఆ యుద్ధాన్ని ఆసక్తి ప్రపంచాన్ని గడగడలాడించడం ఇరాన్ చేస్తున్న తప్పు. దీనిలో ఒకళ్ళు మంచి వాళ్ళు ఇంకోటి చెడ్డవాళ్ళని లేరు. చివరికి ప్రపంచం మొత్తాన్ని గుర్తుపడింది. కొన్ని వందల కోట్ల మంది ప్రజలకి ఒక తరం కాల పాటు అనిశ్చిత వాతావరణం వచ్చింది. సరే, ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని చెప్పి మీరు అంటారు కదా. రెండో ప్రపంచ యుద్ధంలో తప్ప. ఒకవైపు ఏమో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే ప్రపంచ యుద్ధంలో కూడా ఇక్కడేం కాల. అట్లాంటిక్ మహాసముద్రంలో అటు జర్మన్ సబ్మెరీన్స్ వచ్చి అడ్డుకున్నాయి. కాబట్టి శత్రువులు వేస్తే మునిగిపోతాయని భయం వచ్చింది ఏర్పడింది. అంతేగాని ఈ జలసంద్రకి ఇబ్బంది కలగదు. నరేంద్ర మోడీ గారేమో మహామాన్యం అంటే కోవిడ్ తరహా మాన్యం వస్తుందని ఆయనే చెప్పేశారు. మంచి ప్రమాదం ఉంది, వచ్చే ప్రమాదం కూడా రాదని ఆశిద్దాం, కానీ రాకూడదని గ్యారంటీ లేదు. ఇది సమస్య. సో వస్తుందని చెప్పి వాళ్ళు అనుకుని 2,50,000 కోట్ల రూపాయలు ఏదో ఎస్ఎంఎస్సికి ఇస్తానని చెప్పేది అంటున్నారు. దానివల్ల అదృష్టం ఏంటంటే గత 10-12 ఏళ్లుగా చాలా ఆర్థిక క్రమశిక్షణ ప్రభుత్వాలు పాటించినాయి జాతీయ స్థాయి. ఏ పార్టీ అయినా ఏ కులమైనా మనకు అన్ని పక్కన పెట్టడం. కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రభుత్వాలకు ఆదాయం తగ్గింది, ఖర్చు పెరిగింది. వ్యాక్సిన్లకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, పేదలకు మరి పని అంతా ఆగిపోయింది కాబట్టి లాక్డౌన్లు వాటి వల్ల ఆహారం కావచ్చు చాలా ఖర్చు పెరిగింది, ఆదాయం తగ్గింది. అయినా కూడా చాలా క్రమశిక్షణను పాటించారు. సంక్షేమాన్ని సరిగ్గా అమలు చేస్తూనే క్రమశిక్షణను పాటించి ఆర్థికంగా జాతీయ స్థాయిలో ఇబ్బందులు లేని పరిస్థితి కల్పించారు. కాబట్టి వాళ్ళు తట్టుకోగలుగుతున్నాం. అది లేకపోతే ఈ పార్టీకి దేశం తీవ్రమైన సంక్షోభంలో మునిగిపోయేది. కానీ ఎంత తట్టుకున్నా కూడా అది కొంతకాలమే. ఉదాహరణకి ఎరువులు, కొంతకాలం పాటు ఎరువులు రాకపోతే తట్టుకుంటాం, కొంతమేరకు రాకపోతే తట్టుకుంటాం. ఇంధనం 2-3 నెలల పాటు ఏదో నానా తంటాలు పెడతాం, కుకింగ్ గ్యాస్ కావచ్చు, ఇంధనం కావచ్చు. కానీ ఇక ఆ తర్వాత ఏం చేస్తాం మనం? సంక్షోభం అనివార్యం అవుతుంది. కాబట్టి ఆ ప్రమాదం ఇప్పుడు ఇంకోసారి రాదని గ్యారెంటీ లేదు. ఈ 24 గంటల రుజువైంది. నిన్న పొద్దునేమో గైరు గంతేసాం, అమ్మాయ ఏదో బెడద వదిలిందని చెప్పని. నేను సాయంత్రం వేసరికి మళ్ళీ మొదలెట్టామన్నారు. రేపొద్దున మళ్ళీ ఏదని గ్యారెంటీ లేదు. కాబట్టి ఒక రకంగా ఇది ప్రపంచానికి ఆర్థికంగా ఇంధనం సరఫరా విషయంలో సంకట సమయం. మనం ప్రపంచాన్ని శాసించలేం, కానీ ప్రపంచంలో మనలాంటి దేశాలన్నీ కలిపే చైనా కావచ్చు, మరొకటి కావచ్చు, మనకి అక్కడ శత్రువులు మిత్రులు అందరికీ ఒకటే లక్ష్యాలు ఉన్నాయి. చైనా, జపాన్, ఆగ్నేయాసియా దేశాలు, దక్షిణ కొరియాతో సహా యూరోప్లో దేశాలు, మధ్యప్రాచ్యంలో అరబ్ దేశాలు, మనందరం కలిసి మనకున్న సర్వశక్తుల్ని, ఆర్థికంగా ఉన్న శక్తి కావచ్చు, పలుకుబడి కావచ్చు, దౌత్యపరంగా మనకున్న బలం కావచ్చు, మొత్తాన్ని కూడా కేటాయించి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ గల్ఫ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హార్మస్ అడ్డు లేకుండా, రేపొద్దున దాన్ని బాబల్ మండబ్ అంటారు, మీకు ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఆ స్ట్రైట్ని, దానికి ఏనాడు ఆటంకం లేకుండా, ఇంధన సరఫరాకు అంతరాయం లేకుండా శాశ్వత పత్రం ఏర్పాట్ల కోసం మనం అందరం గట్టిగా కృషి చేయాలి తప్ప ప్రతి వాళ్ళు మాకెందుకు మౌనంగా ఉంటే అమెరికాకి నష్టం అని లేదు. అమెరికాకి ఏ రకంగా నష్టం లేదు. ఎందుకంటే అమెరికాకి వాళ్ళ అవసరాన్ని మించిన ఉత్పత్తి ఉంది ఆ దేశంలో. ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు. అమెరికాలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇవి అంతర్జాతీయ వస్తువులు ఇవి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ పెరిగినా అమెరికా కూడా ధర పెరుగుతుంది. అంతేగాని అమెరికాలో వస్తువులు కొరత ఉంది కాదు. మనకేమో వస్తువులు లేక ధర పెరుగుతుంది, వాళ్ళకేమో ప్రపంచం మొత్తంలో పెరుగుతుంది. కాబట్టి ఇది ట్రేడబుల్ కమాడిటీ, ఎక్కడైనా అమ్ముకునే వస్తువు, నిలవ ఉండే వస్తువు. కాబట్టి వాటితో పాటు ధరలు పెరుగుతాయి. వాళ్ళు కూడా మనలాగా నిత్యావసర వస్తువుల చట్టం మనకు ఉంటుంది. ఉదాహరణకి ధరలు పెరగకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. అలాంటి కంట్రోల్ ప్రైస్ కంట్రోల్ పెట్టారనుకోండి, అమెరికాలో ధర ఏం లేకుండా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఉత్పత్తి వాళ్ళ అవసరం కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి అమెరికాకి ఇబ్బంది లేదు. అలాగే కెనడాకి ఇబ్బంది ఉండదు, అట్లాగే రష్యాకి ఇబ్బంది ఉండదు, ఒక చిన్న కంట్రీ నార్వేకి ఇబ్బంది ఉండదు. మిగతా దాదాపు ప్రతి దేశానికి తల ప్రాణం తోకొస్తుంది. ఎక్కువగా ఆధారపడినటువంటి వాటి దిగుమతి లేకపోతే ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. జర్మనీ, జపాన్, భారత్, చైనాకు కూడా ఇబ్బంది ఉంటుంది. చైనాకి 25% సొంతంగా ఉత్పత్తి ఉన్నది. కానీ చైనాకు అనుకున్న సౌలభ్యం ఏంటంటే పక్కనే రష్యా ఉన్నది.
రష్యా నుంచి గ్యాస్ పైప్ లైన్ చైనాకి తప్ప ఇంకోటికి సరఫరా వెళ్ళదు. అది చైనాయే ఫస్ట్ ప్రయారిటీ. అలాగే సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అదివరకు సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్నాయి. కజకస్తాన్ కానీ, కిర్గిజిస్తాన్ కానీ, టర్క్మెనిస్తాన్ కానీ, ఇవన్నీ ఉన్నాయి, 5 ఉన్నాయి అక్కడ. అక్కడి నుంచి పైప్ లైన్, ఆయిల్ పైప్ లైన్ వీళ్ళకే వస్తుంది, ఇంకోళ్ళకి వెళ్ళదు. కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంది. కానీ చైనా కూడా ప్రపంచంలో అతి ఎక్కువ ఇంధనం వాడేది చైనా, 16 మిలియన్ బ్యారెల్స్ రోజుకి. 4 మిలియన్ బ్యారెల్స్ ఆ దేశంలో ఉత్పత్తి అవుతుంది. మిగతా 12 వివిధ దేశాల నుంచి వస్తుంది. దానిలో కొంత భాగం రష్యా నుంచి, కొంత భాగం సెంట్రల్ ఏషియా నుంచి వస్తుంది. మిగతాది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి వస్తుంది. కాబట్టి చైనాకి ఇబ్బంది ఉంటుంది. అతి ఎక్కువగా దిగుమతి మీద ఆధారపడే పెద్ద దేశాలు జపాన్, భారత్, జర్మనీ. సార్ మీరు అన్నట్టు ఈ సమిష్టిగా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలి. అన్ని దేశాల మీద బాధ్యత ఉంది. కానీ విదేశాంగ విధానంలో మనం న్యూట్రల్గా ఉన్నామని, మనం అంటే భారతదేశం ఇనిషియేటివ్ తీసుకుంటే అసలు యుద్ధం వచ్చిండేది కాదని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. మనకు అంత శక్తి లేదు. అది కొంచెం అలగమాలన చేసుకోవటం. మన వరకు అంతర్జాతీయ సూత్రాల్లో ఒక నానుడు ఉంది. శాశ్వత మిత్రులు ఉండు, శాశ్వత శత్రువులు ఉండు, శాశ్వత ప్రయోజనాలు ఉంటాయి. మన దేశ ప్రయోజనాలను కాపాడటం మన దేశ ప్రభుత్వం బాధ్యత, ఏ పార్టీ అధికారులు ఉన్నా సరే. గతంలో 1991 దాకా ఆ పని చేసేవాళ్ళం కాదు. మనం పైకి అలిని విధానం చెప్పినా కూడా సోవియట్ రష్యా ఏం చెప్తే ఆ పక్క మొగ్గు చూపేవాడు. 1956లో హంగరీని వాళ్ళు పూర్తిగా ట్యాంకులు పంపించి ఆ జనాన్ని కాలరాశారు. మనం మౌనంగా నూరుకున్నాం, పొరపాటును కూడా విమర్శించదు. 1968లో చెకోస్లోవాకియా మీద దండయాత్ర చేసి ట్యాంకులు పంపించి ప్రజల ఆశలన్నీ కాలరాచారు. మనం చాలా మౌనంగా కూర్చున్నాం. ఆఫ్ఘనిస్తాన్ మీద దండెత్తి ఆ దేశంలోకి 1978-79లో సైన్యాన్ని పంపించారు. మనం పెద్దగా మాట్లాడలేదు. అంటే ఒక పక్షం చూపెట్టాం, ఏ కారణం ఉన్నా కానీ. దాని కారణాలు దానికి ఉన్నాయి. అమెరికా అంటే వ్యతిరేకత చూపెట్టాం. అమెరికా మంచి దేశమా గొప్ప దేశమా కాదు మనకు కావాల్సింది, మన ప్రయోజనాలు. ఇప్పుడు చైనా ఉంది, చైనాతో మనకి యుద్ధాలు జరిగినాయి. చైనాను వాటేసుకోవట్లా మనం. అక్కడి దిగుమతులు అవసరం ఉంది, టెక్నాలజీ అవసరం ఉంది, పెట్టుబడులు అవసరం. 91 నుంచి ఆ రీతి అవలంబించడం మొదలెట్టాం. 91 నుంచి మనకున్న దౌత్యపరమైన బలాన్ని ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగించడము, మన ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం దీర్ఘకాల వ్యూహం వేయటము, మనకు ముడి సరుకులు కానీ లేకపోతే టెక్నాలజీ కానీ పెట్టుబడులు కానీ అందుబాటులో ఉండటం కోసం తగినటువంటి వ్యూహాలు. ఈ రకమైనటువంటి కొంచెం లోతైన ఆలోచనతో ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించడం 91 నుంచి మొదలెట్టాం. 91 దాకా ఇజ్రాయెల్తో శత్రుత్వం పెట్టుకున్నాం. ఇజ్రాయెల్ మీద ఏ అరబ్ దేశాలకు ఇజ్రాయెల్ అంటే శత్రుత్వం, వాళ్ళకి గాఢమిత్రులు అయినారు. మనం దూరం పెట్టాం. రాజును మించిన రాజభక్తిని మనం చూపెట్టాం. 91 తర్వాత నరసింహరావు ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత వాజ్పేయి గారి ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత యూపీఏ ప్రభుత్వంలో కావచ్చు, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో, ఇప్పుడు మోదీ. కాబట్టి మనకి ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ చాబహార్ పోర్ట్ను మనమే కట్టే ఏర్పాటు చేశాం. అలాగే అమెరికాతో సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి, రష్యాతో సంబంధాలు ఉన్నాయి. చివరికి మనతో గొడవలు చేసే చైనాతో కూడా సంబంధాలు ఉన్నాయి. చైనా అతి ఎక్కువగా మనం దిగుమతి చేసుకుని చైనా నుంచి ప్రపంచం మొత్తంలో. అమెరికా మినహాయిస్తే అతి ఎక్కువ చైనాకు మిగిలి ఉన్నది భారతదేశం నుంచి, $100 బిలియన్ పైన. కాబట్టి మన ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి. ఆ ప్రయత్నాన్ని ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా గత 30 ఏళ్ల నుంచి చేస్తున్నారు. సో ఈ మధ్యకాలంలో భారత్ వ్యవహరించిన విదేశాంగ విధానాన్ని అబ్జర్వ్ చేస్తే చాలా మంది, ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే, అంటే నాతో మాట్లాడినట్టు రష్యాకి దూరం అవుతున్నాం, అమెరికాకు తొత్తులాగా మారిపోతున్నాం అనేటువంటిది. అంటే మన దేశంలో రష్యాకి అనాలోచితంగా మద్దతు పలికి ఆ పక్కన ఉండి అమెరికాని ద్వేషించే వాళ్ళ ప్రభావం మన దేశమే చాలా ఎక్కువ. చాలా మేధాజీవులందరూ కూడా అమెరికా వ్యతిరేకతే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. మనకు అమెరికా వ్యతిరేకత అక్కర్లేదు, అనుకూలత అక్కర్లేదు. రష్యా నుంచి అతి ఎక్కువ ఇంధనాన్ని కొన్నది మనమే. రష్యా నుంచి ఆయుధాలు తీసుకుంటుంది మనం. ఇప్పుడు కూడా రష్యా నుంచి మనం ఇంధనం తీసుకుంటున్నాం బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున. కాబట్టి రష్యాతో మైత్రి అమెరికాకి శత్రువు అయితే, రష్యా $2.5 ట్రిలియన్ ఉన్న దేశం ఆర్థిక సంపద. అమెరికా $37 ట్రిలియన్ ఉన్న దేశం. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్, పెట్టుబడులకు అతిపెద్ద కేంద్రం, టెక్నాలజీకి అతిపెద్ద కేంద్రం. కాబట్టి మనం దీనిలో సిద్ధాంతాలు పెట్టుకుని మనం ఆ దేశాలతో వేయమందట్లా. మన దేశానికి ఆ దేశానికి ఉన్న సంబంధాల్లో
మన ప్రయోజనాన్ని మనం ఆశిస్తున్నాం, వీరునంత మేరకు సుహృద్భావంతో ప్రదర్శిస్తున్నాం. అది రష్యాతో ప్రగాఢ సంబంధాలు ఉన్నాయి అప్పటికిప్పటికీ. రష్యా రాష్ట్రపతి పబ్లిక్ గా ఎన్నోసార్లు ఇప్పుడు మనం కూడా చెప్పారు కదా. కాబట్టి రష్యాతో దూరం ఎక్కడ చేసుకున్నాం మనం మొహం మీద కోపంతో ముక్కును కోసుకోవటం విజ్ఞత గల పరిపాలన కాదు. భారతదేశంలో ఎన్నికైన ప్రధానమంత్రులకి ప్రభుత్వాలకి ఒకటే బాధ్యత, భారతదేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటం. అంతేగాని భీకరంగా అరవటము, బస్తే మీద సవాళ్ళని తొలదొచ్చడము అది కాదు వాళ్ళ బాధ్యత. ఈ దేశ ప్రయోజనాలను కాపాడడం మాత్రమే వాళ్ళ బాధ్యత. సో ఓవరాల్ యుద్ధంలో సార్ డాలరేతర వాణిజ్యం అంతర్జాతీయంగా ఉండాలి అనేటువంటిది ఒక హిడెన్ అజెండా ఉంది అని అంటారు. అమెరికా డాలరేతర వాణిజ్యం ఖచ్చితంగా చైనాకి ఆ కోరిక ఉన్నది. ఎప్పుడైతే కొన్ని దేశాలు రష్యా ఆయిల్ ఆంక్షలు పెట్టారు, ఇటీవల వెనిజువెలా ఆయిల్ ఆంక్షలు పెట్టారు, ఇరాన్ ఆయిల్ ఆంక్షలు పెట్టారు. ఈ 3 దేశాలు మీరు లెక్కేసినట్టయితే పీక్ ఆయిల్ ప్రొడక్షన్ అంటారు. అంటే ఏకకాలంలో అంత ఉత్పత్తి జరగకపోయినా కూడా ఈ 3 దేశాలు కలిపి పీక్ ఆయిల్ ప్రొడక్షన్ నేను ఒకసారి చూశాను. 22 మిలియన్ బ్యారెల్స్ రోజుకి 3 దేశాలు పీక్ ఆయిల్ ప్రొడక్షన్ ఉంది. ప్రపంచంలో ఇంధనం అంత ముఖ్యమైనప్పుడు ఇవాళ $20 మిలియన్ మీకు ఈ మధ్యప్రాచ్య దేశాల నుంచి రాకపోతే ప్రపంచం గడవడం ఉండిపోతుంది. అంతే మొత్తం ఆయిల్ ఈ 3 దేశాల మీద ఆంక్షల వల్ల ప్రపంచానికి కరువైంది. అంటే అమెరికా తనకున్న బలాన్ని విశృంఖలంగా ఉపయోగించింది, తనకున్న ఆర్థిక బలాన్ని. రేపన్నది గురించి ఆలోచించాలి. యుక్రెయిన్లో గురించి కోపం వచ్చింది, రష్యా నుంచి ఆయిల్ కొనద్దు, నీ పేకపోయినా పర్లేదు, వాడి పేకపోవాలి. చివరికి వాడి పేకపోవట్ల వాడి ఇంధనం ఏదో రకంగా అందరికి అవసరం ఉంది, వాడి గ్యాస్ అవసరం ఉంది కాబట్టి ఆ గ్యాస్ ఇప్పటికీ యూరప్కి వెళ్తుంది. ఇంధనం ప్రపంచం అంతా కొంటూనే ఉంది ఏదో రూపంలో. చివరికి అమెరికా వెళ్ళి మీరు కొనండి చెప్పని కోరారు మన, లేకపోతే ప్రపంచం ధరలు మరింత పెరిగిపోతుందని చెప్పని. ఇరాన్ ఇవన్నీ చైనా చౌక కొనుక్కుంటుంది, ఇంకెవరు కొనేవాళ్ళు లేరు కాబట్టి. అంచేత ఈ ఆర్థిక ఆంక్షలు ముఖ్యంగా ఇంధనం విషయంలో, ఆహారం విషయంలో, ఎరువుల విషయంలో, మందుల విషయంలో, ఈ 4 విషయాల్లో ఉంటే మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకున్నాడు. ఆ రకమైన ప్రయత్నం అమెరికా చేయడం చాలా తప్పు. ఇప్పుడు బహుశా ఈ అనుభవం నుంచి అమెరికా కానీ పాశ్చాత్య దేశాలు కానీ పాఠం నేర్చుకుంటే మంచిది. మీరు ఎక్కడైనా చేయండి కానీ వాడి మీద కోపంతో ప్రపంచాన్ని నష్టం చేయబోకుండా. వాళ్ళ దేశాల్లోనే యూరప్ పొందే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఆయిల్ ధరలు కానీ లేకపోతే గ్యాస్ ధరలు కానీ విపరీతంగా పెరుగుతున్నాయి. అంచేత ఇది అనాలోచితమైన చర్య. అంటే పూర్వం కాలం బాగా అధికారంలో ఉన్నాం కాబట్టి, సంపన్నులం కాబట్టి, వలస రాజ్యాలుగా ప్రపంచం మొత్తాన్ని శాసించాం కాబట్టి ఇవాళ ఏం చెప్పినా చెల్లాలని చెప్పనే పరిస్థితి అది ఆ కాలం పోయింది. ఇరాన్ ఆఫ్టర్ ఒక అర్భక దేశం, సైనిక పరంగా ఏ రకంగా తట్టుకోలేదు. ఒక ఇరాన్ కూడా అక్కడ భౌగోళికంగా పక్కనే ఉన్నారు కాబట్టి దమ్ముంటానమ్మని చెప్పని ఆపేస్తారంటున్నాడు. ఎవరు మీరేం చేయగలుగుతున్నారా? ఇరాన్ని భస్సు పెట్టడం చేయడానికి సిద్ధపడినట్టయితే లక్షల మంది సైన్యాన్ని పంపించి ఇరాన్ని ఆక్రమించుకుంటే అది సాధ్యం కావచ్చు, కానీ అది సాధ్యమే పని కాదు. మరి ఇరాన్ సంగతి ఏమిటి? ప్రజలు ఊరుకుంటారా? ఇవాళ ఆక్రమించుకున్నా ఇరాక్లో ఏమైంది పూర్వం? కాబట్టి ఆధునిక ప్రపంచంలో ఒక స్థాయి దాటిన దేశాన్ని ఎవరు ఏం చేయలేడు. వాళ్ళ ప్రయోజనాలను గమనించాలి, గౌరవించాలి, ఒక మధ్య మార్గానికి రావాలి తప్ప నా దగ్గర దుడ్డుకార పెద్దది ఉంది, నేను పెద్ద గుండాని, నా చెప్పిన మాట నకపోతే తంతానని చెప్పంటే ఎవరు పడ్డారు జాతీయ రాజ్యాల వల్ల. అదేదో చిన్ని దేశాలకి, చాలా స్వల్పమైన దేశాలకి భౌగోళికంగా ఇతరత్ర అవకాశం లేని దేశాల మీద కొంచెం ప్రయోగించవచ్చు. ఏదో 6 నెలలు సాము చేసి మూలన్న ముసలం మీద పెట్టాటే గురుడు మనకి ఆ సామెత. అంతేగాని ప్రపంచంలో ఒక మాదిరి దేశాన్ని, ఏ దేశాన్ని ఎవరు ఏంచి, అందులో ముఖ్యంగా ఈ జలవనరుల్ని, ఈ నౌకాయానాన్ని ఆపే శక్తి ఉన్నటువంటి కొన్ని కీలక ప్రదేశాల్లో ఉన్న దేశాలు, దాదాపు 9 కోట్ల జనాభా ఉన్న దేశం, కొన్ని వేల సంవత్సరాల నాగరికత ఉన్న దేశం ఇరాన్, సాంకేతిక విజ్ఞానం, విద్య ఉన్న దేశం, ఇస్లామిక్ దేశాల్లో కొంతమేరకన్నా ఆధునికీకరణ జరిగిన దేశం. ఆ దేశాల పట్ల మనం సమస్యలంటే పరిష్కారం అందరికీ పనికొచ్చేట్టుగా మధ్య మార్గానికి రావాలి, కానీ నా మాట నపోతే అంత తెలుస్తారని చెప్పి ఇప్పుడు అంత తెలుసు మొదలెట్టాడు. ఇప్పుడు ఇది కేవలం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణంగానే వచ్చినటువంటి యుద్ధం కింద భావించాలా, లేదంటే అగ్రరాజ్యం యొక్క ఆధిపత్యం కోసం జరిగినటువంటి యుద్ధం అనుకోవాలా? ఖచ్చితంగా ఒక నాయకుడి ప్రభావం ఆ దేశం మీద ఉంటుంది, దానిలో అనుమానం లేదు. అందులో ట్రంప్ లాంటి నాయకుడి ప్రభావం, ఎందుకంటే గట్టిగా ముండిగా కూర్చొని నేను తరగాల్సిందని పట్టుబట్టి మిగతా వ్యవస్థల్ని, మిగతా ఆలోచనల్ని, మిగతా సలహాలని పెడచెవిని పెట్టేటువంటి ధోరణి ఉన్న మనిషి. కానీ అంత మాత్రం చేత జరగదు. ఎట్లా అమెరికన్ ఎలిట్స్లో, అక్కడ పాలక వర్గాల్లో, సైన్యంలో కావచ్చు, విదేశాంగ విధానంలో కావచ్చు, రక్షణ యంత్రాంగంలో కావచ్చు, దేశంలో మేధోజీవుల్లో కావచ్చు,
ఒక గణనీయమైన సంఖ్యలో బలమైన వర్గాలు ఒక ఒక పంథా తీసుకోకపోతే రాష్ట్రపతి ఒక్కటి ఆ పని చేయలేడు. కానీ ఇక్కడ టెక్నికల్ ఇష్యూ ఏంటి సార్, గతంలో యుద్ధాలు ఎప్పుడైనా సరే అమెరికన్ కాంగ్రెస్ లో ఆమోదం పొందిన తర్వాతనే జరిగేది, కానీ ఈసారి అలా లేదు అనేది. యుద్ధ ప్రకటన చేస్తే అట్లా అవుతుంది. డిక్లరేషన్ ఆఫ్ వార్ అమెరికన్ కాంగ్రెస్ చేస్తుంది. ఆపద్ధర్మం కొద్దీ ఆత్మరక్షణార్థం దాడికి దిగామన్నప్పుడు రాష్ట్రపతిని ఎవరు అడ్డుకోలేరు. తర్వాత మీ దేశం ఇంకో దేశం యుద్ధం చేస్తున్నప్పుడు మాకు చెప్పకుండా యుద్ధాన్ని దిగాబట్టి నువ్వు ఆపేయమని చెప్పిన ఏ దేశం అంటుందా? తర్వాత చూసుకుంటారు ఏమైనా ఉంటే. కాబట్టి అవన్నీ అంతర్గత రాజకీయ వ్యవహారాలు. కానీ ఈయనే క్యాబినెట్ లో రక్షణ శాఖ మంత్రి నువ్వు చెప్తే కదా నేను యుద్ధానికి వెళ్ళింది అని ఎక్సెప్ట్ నువ్వు చెప్తే కదా నేను యుద్ధానికి వెళ్ళింది అని చెప్పి ట్రంప్ అన్నట్టు వచ్చింది ఇంటర్నేషనల్. చూడలేదు అయి ఉండొచ్చు. సరే, వ్యక్తుల గురించి మనకు అనవసరం. మన దురదృష్టం ఏంటంటే కొన్ని కీలక స్థానాల్లో కొన్ని కీలక దేశాల్లో వాళ్ళ నిర్ణయాలు ఎలా తీసుకున్నా కూడా గురువుని మంగళం ఇవ్వబడుతుందని చెప్పి దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. ఇవాళ ఇంత చిన్న స్థానిక యుద్ధం ప్రభావం కొన్ని వందల కోట్ల మంది మీద బహుశా 5-10 ఏళ్ళు కూడా ఉండొచ్చేమో, ఒక తరం కాలం ఉండొచ్చేమో అనే పరిస్థితి కేవలం కొందరు నిర్ణయాల వల్ల వచ్చింది. ఇక వాళ్ళని తిట్టి చేసి మనకి ఇప్పుడు మీకు నాకు ఓటు ఉంటే మనం ఓటేసి ఆయన గెలిపిద్దాం, ఓటుగా నిర్ణయం చేద్దాం, మనకు సంబంధం లేదు, మనం ఏం చేయలేము, పర్యవసానం అనుభవించేవాళ్ళం. కాబట్టి ప్రపంచ ప్రయోజనాలు ఒక దేశంగా మన ప్రయోజనాల గురించి ఆలోచించాలి తప్ప ఏదో ఉబిసిపోక కోసం చెప్పని లేకపోతే లోకాభిరామాన్ని కోసం చర్చ పనికొస్తుంది. కానీ ట్రంప్ ఎట్లాంటి వాడు, ఆయన ఎవరి మాట మనకెందుకు ఆయన్ని. కానీ అక్కడుండే పౌరులు వ్యతిరేకిస్తున్నారు, ఆయన ఏదో దించేసే దానికి అవకాశం ఉంది అనేది సాధ్యం కాదు. కానీ అవి జరిగే పని కాదు. కానీ వచ్చే మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి, వాళ్ళకి 2 ఏళ్లకు ఒకసారి పార్లమెంట్లో దిగువ సభ ఎన్నికలు జరుగుతాయి, మన లోక్సభ లాంటిది. రేపు ఎన్నికలు వస్తున్నాయి. మామూలుగానే అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడు కూడా అక్కడ ఎదురు దెబ్బ తగులుతుంది. ఈసారి మరింత ఎదురు తగులుతుందని చాలా మంది అనుకుంటున్నారు, కొంతమంది ఆశపడుతున్నారు. చూద్దాం. అంటే అప్పుడు ఓడిపోతే దిగిపోయే అవకాశం సార్. దిగిపోవటం సమస్య లేదు. అమెరికాలో ఏంటంటే అధికారాల విభజన, సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. రాష్ట్రపతి కార్యనిర్వాహక వర్గానికి అంటే ప్రభుత్వానికి ఆయన నాయకుడు. విదేశాంగ విధానం మొత్తం ఆయన చేతుల్లో ఉంటుంది. రక్షణ చాలా మేరకు ఆయన చేతుల్లో ఉంటుంది. మిగతా చట్టాలు ఏం చేయాలో కూడా పార్లమెంట్ని ఒప్పించాలి. మన దేశంలో ఏంటి, పార్లమెంట్లో మెజారిటీ లేకపోతే ప్రధానమంత్రి కాలేడు. కాబట్టి ఒకసారి ప్రధానమంత్రి కేబినెట్ తలుచుకుంటే పార్లమెంట్ ఆటోమేటిక్గా పాస్ చేస్తుంది. మనకి సాధారణంగా ఇబ్బంది ఉండదు. ఆ దేశంలో అట్లా కాదు, ప్రతిదానికి పార్లమెంట్తో సంప్రదించారు కాదు. వాళ్ళందరూ గుడ్డిగా పార్టీకి అనుకూలంగా వచ్చేవాళ్ళు కాదు అందరూ. కాబట్టి అధికారాల విభజన ఉండదు. పార్లమెంట్ వేరు, చట్ట నిర్మాణ వ్యవస్థ వేరు, అధికారం చలాయించే వ్యవస్థ వేరు. ఆ రెంటికి మధ్య ఒక నిరంతర పోటీ ఉంటుంది. ఈ ట్రంప్ ఏమైందంటే తన పార్టీలో తను తిరుగులేని పట్టు సంపాదించాడు. పూర్వం రాష్ట్రపతి అయిన వాడికి కూడా తన పార్టీ మీద పట్టు ఉండేది కాదు. ఆ పార్టీలోనే చాలా మంది పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకించేవాడు సిద్ధాంతపరంగా, విధానాల పరంగా. ఇప్పుడు అట్లా కాదు, ఎవరన్నా వ్యతిరేకిస్తే వాడిని ఎన్నికల్లో క్యాండిడేట్ కాకుండా ఓడించేస్తానని ప్రతిజ్ఞపెట్టుకున్నాడు ఆయన. అక్కడ ప్రైమరీ ఎలక్షన్లు ఉంటాయి, అభ్యర్థి ఎవరు కావాలని చెప్పి అన్నది ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీ సభ్యులు నిర్ణయిస్తారు, ప్రాథమిక ఎన్నికలు అంటారు. అసలు ఎన్నిక వాళ్ళకి చాలా సందర్భాలు అదే. అక్కడ గెలిస్తే 190 సందర్భాలు వివిధ కారణాల వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేస్తారు. ఇతనేమంటున్నాడు, నన్ను ఎవడు వ్యతిరేకిస్తే వాడి పుట్టగతులు లేకుండా చేస్తాను. ఎందుకంటే ఈయన పూర్తిగా ట్రంప్ ఏం చేసినా కూడా ఆయన మద్దతు ఇచ్చేవాళ్ళు ఆ పార్టీలో సగం మంది ఉన్నారు, దాదాపుగా సగం మంది కంటే ఎక్కువ ఉన్నారు ఆ పార్టీలో. అంత పార్టీలో వర్కర్స్ మీద అంత పట్టు ఉంది కాబట్టి పార్టీలో ఎవరు తను వ్యతిరేకించే అవకాశం లేకుండా చేస్తున్నారు. అతను చంపుకున్న బలం అది. ఇటీవల కాలంలో 50-60 ఏళ్ళలో ఏ అమెరికా అధ్యక్షుడికి తన పార్టీ మీద అంత గట్టి పట్టు లేకుండా ఉంది. ఎంతకంటే గొప్ప నాయకులు ఉన్నారు, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కానీ, లిండన్ జాన్సన్ కానీ వాళ్ళెవరు కూడా పార్టీ మీద ఆధిపత్యాన్ని చూపెట్టలేకపోయినారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఈయనకి ఆధిపత్యం పార్టీ మీద వచ్చింది. ప్రస్తుతానికి ఎంతకాలం ఉంటుందో చూద్దాం. సార్, నవంబర్ మధ్యంతర ఎన్నికల కారణంగా ఈయన దిగిపోయే ప్రసక్తి లేదు. దూకుడు తగ్గుతుందా? దూకుడు తగ్గుతుంది. ఎందుకంటే పెద్దానికి అడ్డుకట్లు వేస్తారు, కొంతమేరకు దూకుడు తగ్గుతుంది. సో ఈ ప్రభావం సార్ మనం ప్రధానంగా ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్ మీద ఎక్కువ పడుతుంది అంటున్నారు మన భారతదేశంలో. సో జీడిపి లెక్కలు కూడా చెప్తున్నారు 6కి. అంటే ఐటీ మీద ప్రత్యక్షంగా పడదు, పరోక్షంగా పడుతుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి ఆర్థిక ప్రగతి రేటు 1% తగ్గింది అనుకోండి, ఆ మేరకు మరి సర్వీసెస్ సెక్టర్ లో కూడా మనకి డిమాండ్ తగ్గుతుంది కదా. ఫార్మా సెక్టర్ ప్రత్యక్షంగా ప్రభావం కొంత ఉండొచ్చు. ఎందుకంటే ఏపీఐస్ అంటారు, ఈ డ్రగ్ ఇంటర్మీడియట్స్ ఉంటాయి. వీటిలో చాలా వాటికి ఈ ఇంధన వనరులు కావాలి, ఈ ముడి చమురు కావాలి. ఆ కొరత వల్ల ఇబ్బంది ఉంటుంది. కానీ నేను అనుకోవటం కొంచెం ఖరీదు పెరుగుతుంది, కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇంధనం కంటే మందులు కదా. కాబట్టి ఇప్పుడు
దేశం ప్రపంచం మొత్తంలో రోజుకి 105-106 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉత్పత్తి అయి రవాణా అవుతుంది. దేశం లోపల కానీ దేశం బయట కానీ ఖర్చు పెడతారు. ఇవాళ ఈ దేశాల నుంచి 20 మిలియన్ బ్యారెల్ ఆగుతుంది. మిగతా 80-85 ఉంది. కానీ 85 చాలదు కాబట్టి ధరలు పెరగటం ఇంత హాహాకారాలు. ఎందుకంటే ఇది ఇనాలాస్టిక్ డిమాండ్ అంటారు. కొన్ని వస్తువులకి కూరగాయలు ఉన్నాయనుకోండి, మార్కెట్లో బీరకాయల ధర ఎక్కువ ఉందంటే ఆల్రెడీ సొరకాయలు కొందాం అంటాం. సొరకాయల ధర ఎక్కువ ఉందని చెప్పంటే ఆల్రెడీ మరి టొమాటో కొందాం అంటాం. కొంపని పోయినది. ఇంధనం అట్లాగా ప్రత్యామ్నాయం లేదు. మీ మోటార్ కార్ ఉంది, డీజిల్ పెట్రోల్ వాడాల్సిందే. మరొక పరిశ్రమ ఉంది, అది తప్ప ఇంకా మార్గం లేదు. ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది, అక్కడి నుంచే వస్తుంది. ఎరువు యూరియా ఉంది, యూరియా అత్యధికంగా వచ్చేది దీని నుంచే. కాబట్టి ఇన్ఎలాస్టిక్ డిమాండ్. మీకు 10% కొరత ఉన్నా కూడా ధర 2 రెట్లు 3 రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం జరుగుతుంది అది. ఇప్పుడు మనం కొరత ఉందంతా కూడా బాగా ఉంటే 15 మిలియన్ బ్యారెల్స్ తగ్గింది, 20 మిలియన్. అది కూడా ప్రస్తుతం తగ్గల, ఈ 4 రోజుల్లో తగ్గల. 4 రోజుల్లో రవాణా ఆగింది, కానీ అంతకు ముందే ఓడలు బయటకు వచ్చినాయి కదా. ఆ ఓడలతో ఈ 4 రోజులుగా అందరికీ ప్రపంచం అంతా కూడా సరఫరా జరుగుతోంది. ఇప్పుడు సరఫరా ఆ 30 రోజుల ఓడలు సరిపోయింది. ఓడలు నౌకాయానానికి సరుకులు రవాణాకి 4 రోజులు పడుతుంది. ఆ నెల గడిచిపోయింది. అసలు కొరత ఇప్పుడు ప్రారంభం అవుతుంది. అయినా ధరలు ఎందుకు పెరిగినాయి అందరికి అర్థమవుతోంది. కొరత ఉంది, రేపొద్దున ఇప్పుడు రవాణా మొదలెట్టకపోతే రేపొద్దున అందదు. కొరత వస్తుంది కాబట్టి డిమాండ్ ఉంది, డిమాండ్ ఉంది కాబట్టి డబ్బు ఎవరు చేస్తుంటే వాడు ఉన్న కొద్ది కొనుక్కుపోతాడు, కాబట్టి ధర పెరిగిపోతుంది. ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. అంచేత అసలు ఉత్పత్తి లేకుండా లేదు ప్రపంచంలో. 20% తగ్గింది. 20% తగ్గితే చాలు ప్రపంచం కుదేలైపోవడం. సార్ నిన్న మొన్న వచ్చిన న్యూస్ లో మెడిసిన్స్ కి సంబంధించి సాల్వెంట్లని ఏదో అంటారంట, ఇది మెడిసిన్ తయారు చేయడానికి 200% పెరిగింది. ఆ వారం రేట్లు పెంచుతాం మేమని. అదే రేట్లు పెరుగుతాయి కానీ అందుబాటులో లేకుండా ఉండదు. ఎందుకంటే దానికి అవసరమైంది చాలా కొద్ది, ఒక 2-3% కంటే ఎక్కువ అవసరం ఉండదు. కాబట్టి కొరత ఉండదు. కానీ ధర ఎప్పుడైతే పెరుగుతుంది, ఉదాహరణకి ఫెర్టిలైజర్ ఉంది, యూరియా ధరలు పెరిగినాయి. మన దేశంలో ప్రభుత్వం ఇప్పటికే ఇప్పటి మొక్కలకి ఖర్చు పెడుతున్నాం ఎరువుల సబ్సిడీల మీద. యూరియా మీద, ఫాస్ఫేట్ మీద ఇప్పుడు గణనీయంగా పెంచారు. నిన్ననే నిర్ణయం చేశారు. ఒక ఫాస్ఫేట్ మీద 41,000 కోట్ల రూపాయలు అదనపు సబ్సిడీ పెంచాల్సి వచ్చింది, మామూలు సబ్సిడీ కంటే అదనంగా. కాబట్టి ఇది అన్ని రకాలుగా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని, ఆర్థిక ఉత్పత్తిని, ప్రగతి రేటుని, ఉపాధి కల్పనని, ఆర్థిక కార్యకలాపాలని మొత్తం గందరగోళం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంధనం లేకపోతే బతుకులేదు. కానీ సార్ ఇప్పుడు మీరు అన్నారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుంది ఇండియా అని చెప్పి ఇందాక అన్నారు. కానీ మనకి మొత్తం కేంద్ర ప్రభుత్వం 200 లక్షల కోట్ల అప్పు, 100 లక్షల కోట్లు రాష్ట్రాలు ఎరసి 300 లక్షల కోట్లు ఉంది అని అంటారు. అప్పు చేయడం తప్పు కాదు. అప్పు ఎక్కువ భాగం గనక మౌలిక సదుపాయాలకి, సంపద పెంచడానికి, కొత్త పెట్టుబడులకి, ఆర్థిక ప్రగతికి వెళితే అప్పు అవసరం. ప్రతి పేద దేశాల్లో అప్పులు అసలు చేయకుండా ఉంటానని చెప్పి అలా ఉండిపోతారు ఎదుగు లేకుండా. తర్వాత అప్పులు ఎంత ఉన్నాయో ముఖ్యం కాదు, మీ సంపదలో ఎంత వాటాగా అప్పులు ఉన్నాయి. ఆ రకంగా జాతీయ స్థాయిలో మన అప్పులు 54-55% ఉన్నాయి. మన జాతీయ ఆదాయంలో జీడీ వాటాగా 60%కి వెళ్ళింది, 61%కి క్రమక్రమంగా తగ్గుతుంది. ప్రతి సంవత్సరం వాటా తగ్గుతుంది, సంపద పెరుగుతుంది కాబట్టి వాటా తగ్గుతుంది. తర్వాత పెట్టుబడులు, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు రికార్డు స్థాయిలో ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. బ్యాంకులు 12.5% ఖాళీలో పడ్డ బ్యాంకులు అది వరకు రుణాలు తిరిగి రాకుండా ఉన్నటువంటి బ్యాంకులు ప్రతి ఏడాది 1,00,00,000-1,50,000 కోట్ల రూపాయలు నష్టపోతున్న బ్యాంకులు ఇవాళ 1,00,00,000 కోట్ల రూపాయలు లాభం ఆర్జిస్తున్నాయి ప్రతి ఏడాది. ఈ తిరిగి రాకుండా ఉండే లోన్లు 12% నుంచి 2%, 2.3% పడిపోయాయి. చాలా గణనీయమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించడం జరిగింది ఈ దేశంలో. కాబట్టి ఈ కఠోర సమయంలో, కష్ట సమయంలో అవసరమైతే 1,00,000 కోట్లు, 2,00,000 కోట్ల రూపాయలు పెద్దగా ఆలోచించకుండా, భయపడకుండా ఖర్చు పెట్టే శక్తి వచ్చింది. ఇందాక మీరు అన్నారు జీడీపీలో 60% వాటా కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఆ 60% ఎప్పుడు ఉంది సార్? అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ముందుందా లేకపోతే? ఎన్డీఏ గవర్నమెంట్ ముందు నుంచి 2000 కోవిడ్ కారణంగా మాక్సిమం అయిపోయింది కదా. ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కోవిడ్ లో ఖర్చు పెరిగింది, ఆదాయం తగ్గింది కదా. కోవిడ్ లో ఒక టైంలో ఒక సంవత్సరంలో అదనంగా చేసిన అప్పే 9.2%కి వెళ్ళింది. దాని నుంచి క్రమక్రమంగా తగ్గించుకుని ఇప్పుడు 4.4కి వచ్చాం. ప్రతి సంవత్సరం తగ్గిస్తున్నాం. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ జాతీయ స్థాయిలో అద్భుతంగా జరుగుతుంది. ఒక పేద దేశంలో మరి ఎన్నికల్లో ప్రజలకి సంక్షేమాన్ని సరిగా పంచకపోతే
ఓట్ల విషయంలో పుట్టగతులు లేని దేశంలో అటు ప్రజల మద్దతుని పొందటం, ఇటు అభివృద్ధికి బాట వేయటం, ఆర్థిక సంస్కృతి పాటించడం చిన్న విషయం కాదు. అలాగే కొన్ని రాష్ట్రాలు చాలా గణనీయంగా చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు దాని ముందున్నాయి, దుబారా ఖర్చులు పెడుతున్నాయి. తెలంగాణకి డబ్బులుండి ఉన్నదంతా పోగొట్టుకోవటము. ఇప్పుడు చూడండి, హైకోర్టు ఆదేశం ఇస్తే తప్ప రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేకపోయినారు. ఎంత అప్రతిష్ట! జీవితం అంతా పనిచేసి రిటైర్ అయిపోతే వాళ్ళ గ్రాట్యుటీని, వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా ఉంటే మీరు ఎంత అన్యాయం అది. అది వాళ్ళ డబ్బు. అది ఇవ్వలేక రిటైర్మెంట్ ఏజ్ పెంచుతున్నారు. అది సరే అయిపోయింది. ఆ తర్వాత కూడా రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. నిన్న మొన్న పేపర్లో వచ్చింది, కోర్టులకు వెళ్ళి ఇప్పుడు కోర్టు 9వ తారీఖు ముహూర్తం పెట్టిందంటే ఈవేళ, అందుకని చెప్పి నిన్న మొన్న ఇవ్వటం మొదలెట్టారు. సిఎస్ నమ్ముంది, సిఎస్ ఉంది వ్యక్తిగతంగా. మరి తెలంగాణ డబ్బులు లేవా? కొన్ని ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రం రావటంలోనే హైదరాబాద్ ను కోల్పోయి పుట్టింది కాబట్టి కొంత ఆర్థిక సంక్షోభంలో పుట్టింది. దాని తర్వాత ఉన్న కొద్దిగా ఇంకా చెడగొట్టున్నారు పాలకులు. తెలంగాణకి ఏమి సమస్య? దేశంలో అతి ఎక్కువ సంపద ఉన్న రాష్ట్రం, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది, ఒక మహానగరం చిన్న రాష్ట్రానికి అండగా ఉన్నది. కేవలం ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం. అంటే ఇప్పటికిప్పుడు వచ్చిందంటారా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం, లేదంటే విభజన దగ్గర నుంచి? విభజన నాడు దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం తెలంగాణ 14 ఆర్థిక సంవత్సరాల ప్రకారం. ఈవేళ మన బడ్జెట్లో లెక్కల ప్రకారం 2,10,000 కోట్ల రూపాయలు బకాయిలు మాత్రమే ఉన్న రాష్ట్రం. ఉద్యోగులకు కానీ, లేకపోతే ఫీ రీయింబర్స్మెంట్ కానీ, లేకపోతే మీకు ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే కాంట్రాక్టుల బకాయిలు కానీ 2,10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. నేను ఇవాళ మంచి ప్రసిద్ధమైన కాలేజీకి వెళ్ళాను. 165 కోట్ల రూపాయల బకాయిలు ఒక్క కాలేజీకి ఉన్నాయి ఫీ రీయింబర్స్మెంట్, ఒక్క సింగిల్ కాలేజీకి. ఎలా నడుపుతారు సంస్థను? మీరు ఇచ్చిన హామీలు, మీరు పొందిన ఓట్లు. కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతిన్నది. ఎప్పటికైనా మేలుకునే పద్ధతి ఉంటే భవిష్యత్తును కాపాడుతాం, లేకపోతే ఉన్న కొద్దిగా మనం వెనక్కి వెళ్తాం. సరే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇది మనం పదిలంగా ఉండొచ్చు అంటారు ఈ ప్రమాదంలో? గత 3-4 ఏళ్లలో గణనీయంగా మనకి ద్రవ్యోల్బణం తగ్గింది, ధరల పెరుగుదల బాగా తగ్గింది. తగ్గవలసిన దానికంటే ఎక్కువ తగ్గింది. కానీ ఎప్పుడైతే ఇంధనం ధర పెరుగుతుందో దాని ప్రభావం అన్నిటి మీద ఉంటుంది. రవాణా లేకుండా, ఇంధనం లేకుండా మీకు ఆర్థిక వ్యవస్థలో దాదాపు ఏ వస్తువు ఉత్పత్తి ఉండదు కదా, కాబట్టి పెరుగుతుంది. మీరు అంచనా ప్రకారం 4.6% వెళుతుందన్నారు. 2-2.5% పడిపోయిన ద్రవ్యోల్బణం ఇప్పుడు 4.5 కావచ్చు. అది ఇదంతా ఒక వాతావరణం అంతా అర్థమైతే కానీ చెప్పలేం అంచనా. ఇవాళ ఏమవుతుంది, రేపు ఏమవుతుంది తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే నేను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను సార్, చాలా మందిలో ఒక ఆందోళన ఉంది. ఎందుకు ఆందోళన ఉందంటే రూపీ వాల్యూ పడిపోతుంది డాలర్తో పోలిస్తే. ఈ మధ్య కాలంలో అసలు రికార్డ్ స్థాయిలో పడిపోయింది. అది మనకు మంచిది అంటారా, అయితే అది ప్రమాదకర సూచిక? ఒక పరిమితి వరకు పడటం అవసరం. ఇప్పుడు రూపాయి కూడా వస్తువులాగానే, మార్కెట్లో ఒక వస్తువు కొరత ఉన్నది, రేటు పెరుగుతుంది. కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అమ్మేవాడు తక్కువ ఉన్నారు. వస్తువు మిగిలి ఉన్నది, రేటు తగ్గుతుంది. మనకు కావాల్సిన అంతర్జాతీయ కరెన్సీల్లో డాలర్ కావాలి. మీరు ఏం కొనాలన్నా ప్రపంచం నుంచి ఇంధనం కావాలన్నా, ఇంకోటి కావాలన్నా డాలర్ రూపంలో, మనకు డాలర్లు అవసరం. ఎందుకని? దిగుమతులు ఈ చమురు ఇంధనమే $200 బిలియన్ దాదాపుగా $180-200 బిలియన్ ఒక చమురు, ముడి చమురు దిగుమతికి ఈ సంవత్సరం అవసరం అవుతాయి. అదే $135 బిలియన్ ఉండేది, 135-140 ఉండేది. ఈ సంవత్సరం ఒక్క దెబ్బన ఒక $60-70 బిలియన్ $100 బిలియన్ పెరుగుతుంది. అది కాకుండా న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కొంటున్నాం. రోజుకు సుమారుగా 1-1.5 మిలియన్ బ్యారెల్స్ సమానమైనటువంటిది. అది మరొక $50-60 బిలియన్ ఉంటుంది. అంటే $240-250 బిలియన్ ఒక్క ఇంధనానికే ఇవ్వాలి. ఈ రెండులోనే కలిపి ఒక $70-80 బిలియన్ $100 బిలియన్ లాగా ఒక్కసారి ఖర్చు పెరుగుతుంది. సహజం ఏమవుతుంది? రూపాయలతో డాలర్ అనుకునేది, డాలర్ల కొరత ఉంది, రూపాయలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది డాలర్ కావాలంటే. కాబట్టి విదేశీ మారక ద్రవ్యం, ఆ మారకం రేటు, దాని ప్రభావం ఏంటంటే డాలర్లు దిగుమతులు ఎక్కువ ఉంటే ఎగుమతులు, మనకు డాలర్ విలువ పెరుగుతుంది, రూపాయి విలువ తగ్గుతుంది. ఎగుమతులు ఎక్కువ ఉంటే డాలర్ విలువ తగ్గుతుంది, రూపాయి విలువ పెరుగుతుంది. కాబట్టి ఇంధనం మీద ఆధారపడుతున్న దేశం కాలక్రమేణా దీని నుంచి ప్రత్యామ్నాయ వనరులకు వెళ్తే, సోలార్ పవర్, ఎలక్ట్రిక్ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ కార్లు, తర్వాత బయోఫ్యూయల్స్, భూమి నుంచి ఇంధనాన్ని తీయటం. ఉదాహరణకి ఇథనాల్ తీసి మనం పెట్రోల్కి ప్రత్యామ్నాయంగా చేస్తున్నాం, డీజిల్కి పెట్రోల్కి.
ఈ మధ్య పెట్రోల్ డీజిల్ కూడా చూస్తున్నాం. అలాంటివి చేయటము, వ్యవసాయం నుంచి ఇంధనాలు తీసుకోవటము, ఈ టెక్నాలజీస్ వచ్చినాయి ఇప్పుడు. ఇవి శరవేగంగా చేసినట్టయితే ఒక 10 ఏళ్లలో క్రమక్రమంగా మనకు ఇంధనం దిగుమతి తగ్గుతుంది. అప్పుడు ఇబ్బంది ఉండదు. రెండోది, మన చేతుల్లో ఉన్నది మనం కాస్త పట్టించుకోవాల్సింది, ప్రభుత్వాలు ధైర్యంగా చెప్పలేంది. బంగారం అంటే మనకున్నంత మోజు ప్రపంచంలో మరి ఎక్కడ ఎవరికి లేదు. 35,000 టన్నుల బంగారం భారతదేశంలో ఉంది. 195 పాళ్ళు ప్రజల దగ్గర ఉంది. 195-97 పాళ్ళు ప్రభుత్వం దగ్గర లేదు. ప్రభుత్వం దగ్గర కొన్ని 100 టన్నులు ఉంది అంతే. ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇంత సంపన్న దేశాలు ఉన్నాయి, ఇంత గొప్ప దేశాలు ఉన్నాయి, వాళ్ళెవ్వరి దగ్గర లేనంత బంగారం మన దేశంలో. బంగారం రీత్యా మన ప్రపంచంలో అత్యంత ధనిక దేశం. మానవ చరిత్రలో వెలికి తీసిన బంగారం మొత్తంలో దాదాపుగా 17-18% భారతదేశంలో. సంవత్సరం మన బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకా బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. కాబట్టి నేను అందరినీ తెలుసు, నన్ను తిట్టుకుంటారని చెప్పాను. మనకు పెళ్లిళ్ళు, పేరెంటాళ్ళు, బంగారం మనకు అది లేకపోతే మనకు బతులేదు. ఉన్న బంగారాన్ని రీసైకిల్ చేద్దాం. కొంతకాలం పాటు విదేశాలకు దిగుమతి ఆపేద్దాం. లేకపోతే ఇంకా డాలర్ ధర పెరుగుతుంది, రూపాయి ధర తగ్గిపోతుంది, దేశం మరింత సంకటంలో పడుతుంది. కానీ కొంతమేరకు డాలర్ ధర పెరిగి రూపాయి ధర తగ్గటం మనకు మంచిది. ఎందుకు ఏమవుతుంది, అప్పుడు దిగుమతుల ఖర్చు పెరుగుతుంది కాబట్టి కొంచెం ఖరీదు పెరుగుతుందని చెప్పి దిగుమతి తగ్గిస్తాం. ఎగుమతులకు వచ్చే డబ్బు పెరుగుతుంది. అదే డాలర్కి ఇవాళ 195 రూపాయలు వచ్చింది అనుకోండి, 80 రూపాయల బదులు మనకు అదనంగా ఆదాయం వస్తుంది. కానీ పరిమితి దాటితే అస్థిరత వస్తుంది. స్థిరంగా ఉంటే ఎక్స్చేంజ్ వాల్యూ, అప్పుడు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఒక అంచనాలు వేసుకుని పెట్టుబడి పెడతారు. ఇవాళ ఎట్లా ఉంది, రేపు 100 రూపాయలు అవుతున్నాయి, 120 రూపాయలు అవుతున్నాం అంటే ఎవరు పెట్టుబడి పెడతారు. కాబట్టి అస్థిరత లేకుండా కొంతమేరకు తగ్గటం మంచిదే. ఇప్పుడు అంతకు దాటి స్థుతి మించి తగ్గింది. కానీ నిన్న ఈ సీజ్ ఫైర్ అనగానే 95 రూపాయలకి వెళ్ళింది, 91-92 పడిపోయింది. ఇది కాస్త ప్రశాంత వాతావరణం అంటే మళ్ళీ 85-86కి వచ్చేస్తుంది. కానీ ఆ ప్రశాంత వాతావరణం కనిపించట్లా. మళ్ళీ ఇవాళ మళ్ళీ హార్మోన్ స్టేట్గా ఆపడం అన్నారు. కాబట్టి అస్థిర పరిస్థితుల్లో వచ్చింది అది. ఆ విదేశీ మార్గ ద్రవ్యంలో ఆ రేటు అన్ని వేళలందు కూడా ఆ రూపాయి విలువ తగ్గటం తప్పేం కాదు. కానీ అంతు లేకుండా తగ్గితే ప్రమాదం. ఇంకోటి సార్, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంకొక సర్ప్రైజ్ థింక్ ఉంది. జనరల్ సూత్రం ఏంటంటే డాలర్ రేటు పెరిగితే కనుక బంగారం రేటు తగ్గుతుందని, వైస్ వర్సా ఉంటాయని కదా. కానీ ఇప్పుడు డాలర్ రేటు పెరుగుతుంది, బంగారం రేటు పెరుగుతుంది. దాంట్లో ఏంటి సార్ లాజిక్? అంటే డాలర్ రేటు పెరగడం అనేది మన కరెన్సీకి, అందరూ అన్ని కరెన్సీ ఇంటర్నేషనల్ ఇండెక్స్ లో మనకి ఇప్పుడు చాలా మంది ఊహాగానాలు చేస్తున్నారు. ఎందుకు బంగారానికి గత సంవత్సర కాలంలో రేట్లకి ఎంత రెక్కలు వచ్చినాయని చెప్పారు. రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. మామూలుగా సూత్రం ఏంటంటే, ప్రపంచంలో ఎప్పుడన్నా సంకట పరిస్థితి ఉన్నట్టయితే ప్రజలు అయితే బంగారానికి లేదా డాలర్లకి పోతారు. కానీ ఇటీవల కాలంలో బంగారానికి కొంచెం శృతి మించి ధర పెరిగింది. అలాగే వెండికి కొంతకాలం పాటు విపరీతంగా ధర పెరిగింది. బంగారం కంటే వెండికి ధర పెరుగుదల రేటు వెండికి ఎక్కువ ఉంది కొంతకాలం, మళ్ళీ తగ్గింది ఈ మధ్యకాలంలో. అంటే దీనిలో రకరకాల ప్రభావాలు ఉంటాయి. మనకు అర్థమైంది కొంతవరకే. మార్కెట్లో డిమాండ్ సప్లై కాకుండా కృత్రిమంగా కొంతమంది స్పెక్యులేటర్స్ ఆ వస్తువుల్ని పెద్ద ఎత్తున సేకరించి వాడికి లాభం వచ్చేట్టుగా షార్ట్ చేయడం కానీ లాంగ్ కానీ చేసి మార్కెట్లో కృత్రిమ వాతావరణం సృష్టించడం అలవాటైపోయింది. దానికి కొన్ని సందర్భాల్లో ప్రపంచం కూడా దానికి తల ఒగ్గాల్సి వస్తుంది. అంచేత బంగారం రేటు ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కాంప్లికేటెడ్. దాని వెనకాల ఉన్నటువంటి ఫ్యాక్టర్స్, దాని వెనక కంట్రీస్ ఉన్నాయి సార్. చైనా కానీ, రష్యా కానీ, లేదా అమెరికా కానీ, ఇలాంటి కంట్రీస్. ఖచ్చితంగా ఏమైందంటే, డాలర్లు ఎప్పుడైతే అందుబాటులో లేకుండా పోయినాయో, ఆంక్షలు పెట్టడం చేత రష్యాకి డాలర్లు అందుబాటులో లేకుండా పోయినాయి. డాలర్తో కొనేవాళ్ళు ఎవరో కూడా రష్యాకి డాలర్, మనం కూడా రష్యాకి రూపాయలతో మనం చేసాం. రష్యా రూపాయలు ఏం చేసుకుంటుంది? రష్యా మన దగ్గర కొంటాం, మన చైనా కాదు. మనకి రష్యా నుంచి కొనాల్సి ఉన్నాయి ఆయిల్ కానీ, ఆయుధాలు కానీ. రష్యాకి మన నుంచి కొనాల్సిన పెద్దగా ఏం లేవు. కాబట్టి ఏం చేయడం మొదలెట్టారు, డాలర్లు వద్దాయా మాకు, బంగారం డాలర్తో సమానం. మీరు ఈ సెంట్రల్ బ్యాంకులు, ఆర్బీఐ కానీ మిగతా సెంట్రల్ బ్యాంకుల్లో కానీ డాలర్, ఇప్పుడు విదేశీ మార్గద్రవ్యం ఎంత ఉంది అంటే డాలర్లు చెప్తారు. అలాగే ఈ విలువైన అంతర్జాతీయ మార్కెట్లో విలువైన కరెన్సీలు ఎంత ఉంటే చెప్తారు. బంగారాన్ని డాలర్లో లెక్క, అది కూడా విదేశీ కరెన్సీ మీద లెక్క. కాబట్టి ఆంక్షలు చాలా దేశాలు పెట్టేసరికి ఆ దేశాలన్నీ కూడా బంగారానికి వెళ్ళిపోయాయి. అది ఒక కారణం. అది ఒక్కటే కారణం కాదు, ఖచ్చితంగా అది ఒక కారణం. రష్యా ఉదాహరణకి గణనీయంగా బంగారాన్ని పెంచింది, వాళ్ళు బంగారం నిల్వలు ఇటీవల కాలంలో. సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారంతో ట్రాన్సాక్షన్ జరుగుతాయి అంటున్నారు. బంగారం డాలర్ కంటే బంగారం కదా, బంగారానికి ఎప్పుడు విలువ లేకపోవడం ఉండదు కదా. అంటే ప్రొడక్ట్, నేను అనేది ప్రొడక్ట్స్ ని
బంగారం తోటి కరెన్సీ కాకుండా డాలర్ అదే కాకుండా డాలర్ బదులు బంగారం కూడా మార్చుకోవచ్చు. ఓకే. రోజు మారుస్తారని కాదు, అది ఉందన్న భరోసా ఉంటే దానికి చాలా విలువ ఉంటుంది. ఇప్పుడు విలువ పోయే విలువ కాదు కదా. ఓకే. బంగారం ఇవాళ కాదు రేపైనా శాశ్వతంగా ఉంటుంది, చెడిపోదు, తుప్పు పట్టదు, ధర పెరుగుతుంది, ఒకరోజు తగ్గినా కూడా దీర్ఘకాలం పెరుగుతూనే ఉంటుంది, భద్రంగా ఉంటుంది. కానీ పెద్ద వేరే ఉపయోగం లేకపోయినా బంగారానికి కొన్ని పరిశోధనల్లో కొద్ది మేరకు తప్ప బంగారానికి ఒక విచిత్రమైన లక్షణం ఉన్నది. దాన్ని ఎంతైనా అడగొట్టచ్చు, చాలా సన్నటి రేకుల్లాగా తయారు చేయవచ్చు. ఏ లోహానికి అది లేదు. డక్టిలిటీ అంటారు, చిన్న చిన్న తీగలుగా లాగొచ్చు. అలాగే కంప్రెసిబిలిటీ ఏదో ఉంది. ఈ రెండు బంగారానికి. అందుకనే న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ లో పరిశోధనలో బంగారం పనికి వస్తుంది, కానీ పరిశ్రమల్లో పెద్ద పనికి రాదు బంగారం. వెండి పనికి వస్తుంది కొన్ని పరిశ్రమలు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా నేను చదివాను సార్, అది ఎంతవరకు నిజం మీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకోవాలి. ఇప్పుడు అమెరికా కొన్ని ఆంక్షలు రష్యా మీద పెట్టింది కదా, అలాగే జపాన్ మీద కూడా పెట్టినట్టుంది. ఆ సందర్భంగా వాళ్ళు అమెరికా సెంట్రల్ బ్యాంక్ దగ్గర దాచుకున్నటువంటి బంగారాన్ని హోల్డ్ చేసేసింది. దాంతో ప్రపంచంలో మిగతా దేశాలు కూడా భయపడిపోయి అక్కడి నుంచి తీసుకురావడం కారణంగా ఇప్పుడు బంగారం రేట్ ఎంత పెరిగింది అనేది రకరకాల ఊహాగానం ఉన్నాయి. ఇప్పుడు బంగారానికి ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాఖ్య చెప్తున్నారు. దాని గురించి మనం పెద్దగా ఈ కారణంగా అని చెప్పలేం. వాస్తవం ఏంటంటే ఖచ్చితంగా ఆంక్షల ప్రభావం కొంత ఉంది కొన్ని దేశాల మీద, ముఖ్యంగా రష్యా మీద ఉంది, కాబట్టి బంగారానికి వెళ్ళారు. రెండోది అభద్రతా వాతావరణం ఉన్నప్పుడు బంగారానికి ఎక్కువ మంది పెడుతుంటారు. మూడోది కొంత స్పెక్యులేట్ చేసి బంగారం ధర కావాలని పెంచేవాడు కొంత ఉన్నారు మార్కెట్లో. ఆ పత్రం శక్తి ఉన్నవాళ్ళు, అంత డబ్బు ఉన్నవాడు ఉన్నారు, వాళ్ళు పెంచుతున్నారు. ఈ మూడు కారణాలు కలిపి ఒక్కసారిగా బంగారానికి విపరీతమైన ధరలు పెరిగాయి. కానీ సార్ అమెరికా సెంట్రల్ బ్యాంక్ కి ఎవరైనా దాచుకున్న దాన్ని హోల్డ్ చేసే అధికారం ఉందా? మామూలుగా మీ దగ్గర గనక ఏది ప్రపంచంలో ఎక్కడైనా సరే వనరులు ఉంటే దాచుకునే అధికారం లేదు. కానీ కొన్ని దేశాల వనరులను ఫ్రీజ్ చేసే అధికారం ఉంది. ఉదాహరణకు రష్యా వనరుల్ని ప్రస్తుతానికి ఫ్రీజ్ చేశారు. కొన్ని $100 బిలియన్ రష్యా వాళ్ళ డాలర్ల క్యాష్ ఉంటే యూరోప్లో బ్యాంకుల్లో, ముఖ్యంగా బెల్జియంలో ఉన్నది, అది అట్లా పెట్టించారు. కానీ మళ్ళా గుల్లలు పడుతున్నారు. ఉదాహరణకు యుక్రెయిన్ వాదన ఏమిటంటే, మా మీద ఇంత దాడి చేశారు, మాకు ఇంత నష్టం చేశారు, ఈ డబ్బంతా కూడా మీరు స్వాధీనం చేసేసుకుని రష్యాకు అందకుండా చేసి ఆ డబ్బులు మాకు పరిహారంగా ఇవ్వండి అని వాళ్ళు అంటున్నారు. బెల్జియం ఒప్పుకోట్లా. అలాగా కొంత చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆంక్షలు పెట్టినట్టయితే ఆ దేశాల మీద ఆంక్షల పర్యవసానంగా అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారు. అట్లాగే మాఫియా వాళ్ళు అనుకోండి, అయితే ఆర్మ్స్ డీలర్స్ అక్రమంగా ఈ ఆయుధాలు రవాణా చేస్తున్నారు అనుకోండి, ప్రపంచంలో సంఘటిత నేరాలు పాల్పడుతున్నారు అనుకోండి, దాని కనుక ఆధారాలు ఉంటే ఆయా దేశాలు వాళ్ళ అసెట్స్ని ఫ్రీజ్ చేస్తారు. అలా ఇరాన్ మీద ఆంక్షల్లో భాగంగా వాళ్ళు మొత్తం ఇరాన్ ప్రభుత్వం అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేశారు. బరాక్ ఒబామా ఆనాడు న్యూక్లియర్ ఒప్పందం తర్వాత దానిలో భాగంగా అసెట్స్ విడుదల చేశారు. కాబట్టి అట్లాగా ఒక దేశం ఇంకో దేశం చర్యలు రోజు తీసుకోరు. తీసుకుంటే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం పోతుంది, ద్రవ్య వ్యవస్థ మీద. కానీ ఇరాన్ మీద చేశారు, రష్యా మీద యూరప్ అమెరికా చేసింది, రష్యాలో ఆలిగాక్స్ మీద అమెరికా ప్రభుత్వం చాలాసార్లు చేసింది. అట్లాగా నిర్దిష్టమైన కేసుల్లో చేయడం జరుగుతుంది. సో ఇంకా నేషనల్కి వస్తుంది సార్, జమిలీ ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పి మళ్ళీ సపరేట్ పార్లమెంట్ సమావేశాలు కూడా పెడుతున్నారు. ఈ 2029లో సాధ్యం అనిపిస్తుంది సార్? నా దృష్టిలో సాధ్యము కాదు, అవసరమూ లేదు, ఉపయోగమూ లేదు. మనకేంటంటే కొంచెం ఏదో మధ్యతరగతి వర్గాలకి ఏదో జరిగితే మనకి చిట్కాలు ఉంటాయి. మనకి ఇది జరిగితే దేశంతో బాగుపడుతున్నాను, అలా చిట్కాలు ఏమి ఉండవు. ఒక సంక్లిష్టమైనటువంటి రాజకీయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, ఒక అత్యంత వైవిధ్యభరితమైన సమాజంలో, ప్రపంచంలో ఎక్కడ లేని కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్న దేశంలో దాన్ని మార్చాలంటే చాలా లోతైన ఆలోచన కావాలి. కానీ ఇలా చిట్కాలు ఇలా ఉండవు. ఏదో లేడీకి లేచిందే పడుగని చెప్పని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మనం హడావుడిగా చేస్తుంటే కొన్ని సందర్భాల్లో మంచి కంటే చెడు జరుగుతుంది. డిమానిటైజేషన్లో ఏమైంది, మంచి ఉద్దేశంతోనే చేశారు, ఇవాళ అందరూ అంగీకరిస్తున్నారు, నష్టం జరిగిందని చెప్పాను. కాబట్టి సంకల్పం మంచిది కావచ్చు, సంకల్పం మంచిదైతే చాలు. దూరదృష్టి కావాలి, ఒక వ్యూహం కావాలి, స్పష్టమైన అవగాహన కావాలి. ఆ రకంగా ఆలోచిస్తూ జమిలీ ఎన్నికల ప్రయోజనం నాకేం కనిపించట్లేదు. నేను నిజాయితీగా చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఒరిస్సాలో కానీ, ఇటీవల కాలం దాకా తెలంగాణ కానీ, కేసీఆర్ ఎన్నికలు మార్చేదాకా తెలంగాణలో, కర్ణాటకలో కానీ జమిలీ ఎన్నికలు ఉండేవి కదా. అక్కడ ఏమైనా పరిపాలన వేరే తేడా ఏమైనా చూశారండి మీరు? రాజకీయం ఎక్కడైనా బాగుందండి అక్కడ ఆ రాష్ట్రాల్లో? మరి ఇంత కొండతో వెలిగిన పట్టినట్టుగా ఇంత ఉద్ధరించేదేట? దీనికి రాజ్యాంగ సభలో తలమలుపుగా చేయాలి, బోల్ని చేయాలి, ఏం మార్పులు రాలి. రెండోది,
ఎన్నికలు మళ్ళీ మళ్ళీ జరిగితే ఇబ్బంది అవుతుందని చేస్తూ ఉంటున్నారు. మన ఎన్నికల వ్యవస్థలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర కేబినెట్ కావచ్చు, దేశంలో ప్రధానమంత్రి జాతీయ కేబినెట్ కావచ్చు, ఎప్పుడైనా కూడా చట్టసభను రద్దు చేసి ఎన్నికలకు మళ్ళీ వెళ్ళడానికి వాళ్ళు సలహా ఇచ్చే అధికారం ఉంది వాళ్ళకి. అది ఇస్తే దాదాపు అది శిరోధార్యం జరిగిపోతుంది. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మారుస్తారు. అప్పుడు దానికి ఏమంటారు, రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏం చెప్పింది, అలా గనక అసెంబ్లీ ఎన్నికలు కనుక మధ్యలో వచ్చేట్టయితే తర్వాత ఎన్నికే అసెంబ్లీ అంటే పార్లమెంట్కి మిగతా పదవీ కాలం 2 ఏళ్ళు ఉందనుకో, 2 ఏళ్ల పాటు అసెంబ్లీ ఉంటుందంట. మళ్ళీ ఆ తర్వాత 2 కలిపి జరుగుతాయట. అరే 5 ఏళ్ళు పదవీ కాలం ఇస్తేనే రేపటి సంగతి లేకుండా ఇవాళ ఓట్ల కోసం అన్ని పంజరాలు చేస్తున్నారు. పరిపాలన మనం చూస్తున్నాం ఏం జరుగుతుందో. 2 ఏళ్లకే ప్రభుత్వం పోతుందని చెప్పంటే ఈ దేశంలో దీర్ఘకాలికంగా ఆలోచించే ప్రభుత్వాలు ఉంటాయా? దేశం ఎంత నష్టపోతుంది ఆర్థికంగా. అలాగే పార్లమెంట్గా మధ్యతరగతులు వచ్చినాయి అనుకోండి, మధ్యలో ప్రస్తుతం సుస్థిర ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ, కానీ గతంలో అస్థిర ప్రభుత్వాలు ఉన్నాయి. 96-98 మధ్య కానీ వాజ్పేయి గవర్నమెంట్ 96లో ఎందుకు జరిగింది, 98లో జరిగింది, 99లో జరిగింది. ఆ జరగదని గ్యారెంటీ లేదు. అలా వస్తే అలా వచ్చిన మొత్తం అన్ని రాష్ట్రాల శాసనసభలు రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టాలి. అంటే 6 నెలలకు ఒకసారి రాష్ట్రాలు ఎన్నికవుతాయి. ఏమి విచిత్రం ఇది. అన్నిటికంటే నా సమస్య 2 రకాలైంది. ఒకటి, అసలు మన ప్రజలకి నేను ఈ మాట చాలా లోతుగా ఆలోచించి చెప్తున్నాను. నాకు మన ప్రజాస్వామ్యం అన్నా సమాజం అన్నా అపారమైన గౌరవం ఉంది, కానీ వాస్తవాలను అంచనా వేయాలి. 100కి 50 మంది 70 మంది ఓటర్లకి పంచాయతీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి తేడా లేకుండా ఒకే రకంగా వేస్తున్నారు. సాధారణంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని పార్టీని చూసి నచ్చితే అనుకూలంగా, నచ్చకపోతే వ్యతిరేకంగా వేసేస్తున్నారు. కొద్దిమందే పంచాయతీ వేరు, అసెంబ్లీ వేరు, లోక్సభ వేరు, మున్సిపాలిటీ వేరు ఆలోచించేవాళ్ళు. ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యం బాగుపడాలా, ఎన్నికల వల్ల మంచి జరగాలని చెప్పంటే ఓటర్లో పరిణతి పెరిగి ఎందుకు ఎక్కడ ఏ ఓటేస్తున్నావో తెలియాలా, ఏదో రకంగా హడావిడి ఆర్భాటంతో గుడ్డెద్దు చీరబడి ఓటేయాలా? ఎప్పటికి బాగుపడి ప్రజాస్వామ్యం? అవగాహన పెరిగితేనా, అవగాహన లేకుండా గుడ్డిగా వేస్తేనా? జమిలి ఎన్నికల్లో మరింత అవగాహన లేకుండా ఎన్నిక జరుగుతుంది. ఏ రకంగా పరిష్కారం అవుతుంది? చివరిది, ఇంతే శక్తి రాజకీయ పలుకుబడి పెడితే, ఇంత రాద్ధాంతం లేకుండా నిజంగా దేశ రాజకీయాన్ని సమూలంగా మార్చే నిజాయితీ అయినా సమర్థమైన రాజకీయాన్ని తెచ్చే మార్గాలు ఉన్నాయి. అవేం చూడకుండా నాకేదో ఆలోచన పుట్టింది చేద్దాం అనుకుంటే ఎట్లాగా? కాబట్టి జమిలి ఎన్నికలు నిష్ప్రయోజనం, నిరర్థకం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్పీడ్ చూస్తూ ఉంటే 2011 జనాభా ప్రాతిపదికన చేసేస్తామని చెప్తున్నారు. వాళ్ళ స్పీడ్ చూస్తుంటే డెఫినెట్ గా అది వేరు. నియోజకవర్గాల పునర్విభజన వేరు. 50 ఏళ్ల పాటు 1976 నుంచి నియోజకవర్గాల పునర్విభజన ఆపేశాం. ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా 25 ఏళ్ల పాటు ఆపారు. మంచి ఉద్దేశంతోనే. మిగతా ఆ సవరణలో మిగతావన్నీ కూడా నియంతృత్వానికి చెందినవి, కానీ ఇది అట్లా కాదు. ఇది మంచి ఉద్దేశంతోనే జనాభా పెరుగుదల అరికట్టాలి, మంచిదన్న ఉద్దేశ సంకల్పంతో చేశారు. సరే, ఆలోచన సౌభాగ్యంగా కదా పక్కన పెడదాం, కానీ దానిలో దురుద్దేశం ఏం లేదు. దీనివల్ల భారం పడదా సార్? 2001 వచ్చింది. 2001 వచ్చినప్పుడు ఇద్దరు కొనుక్కున్నాం. కేసీ శివరామకృష్ణన్ గారు, ఆయన మాజీ నగరాభివృద్ధి శాఖ కార్యదర్శి జాతీయ స్థాయిలో, నేను, ఆయన ప్రస్తుతం గతించారు, లేరు ప్రస్తుతం. మేమిద్దరం కలిసి దేశంలో ఎన్నికల సంఘాల మొత్తాన్ని కూర్చోబెట్టి, జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో పెద్దలను కూర్చోబెట్టి, ఆనాడు ఈ దేశంలో ఈ పొఖరణంలో అణ్వాయుధాలు మనం ఎక్స్ప్లోషన్ చేయడం చేత అమెరికా, పాశ్చాత్య దేశాలు మనం ఆంక్షలు పెట్టినాయి. చాలా సంకటంలో ఉన్నాం. ప్రభుత్వమా సంకీర్ణ ప్రభుత్వం 20-30 పార్టీలతో కలిసి ఉంది. ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉన్నది. అందుకని మేము గట్టిగా వారికి సూచించాం, ఎందుకు లేని కుంపటి ఒకటి పెట్టడం దేశంలోనూ. అటు అంతర్జాతీయంగా ఆంక్షలు ఉన్నాయి, ఇటు దేశంలో రాజకీయంలో సుస్థిరత లేదు. ఇప్పుడు పంచాయతీ మీరు కనుక ప్రారంభిస్తే మళ్ళీ దక్షిణాది ఉత్తరాది ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అంటే ప్రభుత్వం గందరగోళంలో పడుతుంది. దయచేసి ఉన్నదాన్ని 25 ఏళ్ళు మనం కొనసాగిద్దాం, తర్వాత చూసుకోవచ్చు 25 ఏళ్ళ తర్వాత అనుకున్నాం. దాన్ని వారంతా ఒప్పుకున్నారు. మేము అనుకున్న 25 ఏళ్ళు కదా, రాజోడు అనుకున్నాం. 25 ఏళ్ళు గిర్రం తిరిగిపోయింది. 25 ఏళ్ళు వచ్చేసింది. ఇప్పుడు ఆ పరిష్కారం కోసం చూడాలి. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన ఏం చేయాలి? ఇప్పుడు ఏమీ చేయకుండామంటే రాజ్యాంగంలో తొలితో ఉన్నటువంటి అధికరణం ఏమిటది? ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కలు సేకరిస్తారు. ఆ జనాభాని బట్టి జనాభా నిష్పత్తులు ఆ రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు ఉంటాయి. అది ఒరిజినల్గా ఉంది. దాన్ని 50 ఏళ్ల పాటు మనం అలా ఫ్రీజ్ చేసాం.
ఇప్పుడు ఏం చేయాలన్న విషయంలో ఒక ఏకాభిప్రాయం కావాలి. కాబట్టి అది వేరు, ఈ జమిలీ జమిలి ఎన్నికలు వేరు. కానీ ఈ రెండు సైమల్టేనియస్ గా జరగాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా వస్తుంది కదా. ఆలోచన ఉండొచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా దానికి మార్గమూ లేదు. పార్లమెంట్ ఉభయ సభల్లో 3/200 మెజారిటీ దీనికి రాదు. 2, ఇది అవసరమూ లేదు. లాభం కంటే నష్టం ఎక్కువ జరగచ్చు. ఇంతకంటే మంచి పనులు, రాజకీయాన్ని సమూలంగా మంచి మార్గాన్ని పెట్టే పనులు ఉన్నప్పుడు దాని మీద దృష్టి పెట్టండి తప్ప ఊరికే గుడ్డెద్దు చేరబడ్డట్టు చేయబోకండి, నా విజ్ఞప్తి. ఇంకోటి సార్, టెక్నాలజీ మనకు పెరిగింది. టెక్నాలజీ పెరిగినప్పుడు అసలు ఎంపీల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందంటారా? అది నేను ఒప్పుకోను. మన నియోజకవర్గాలు చాలా పెద్దవి. బ్రిటన్ మొత్తం జనాభా 6,40,00,000 మంది ఉంటారు. 650 నియోజకవర్గాలు ఉన్నాయి హౌస్ ఆఫ్ కామన్స్. అంటే 1,00,000 జనాభాకి ఒక ఎంపీ ఉన్నాడు జనాభాకి. మనకి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10-15 లక్షల జనాభా ఉన్నాయి నగర ప్రాంతాల్లో కొన్ని ఉన్నాయి. పార్లమెంట్ 30-40 లక్షల ఓటర్లు ఉన్నాయి. కాబట్టి సంఖ్య పెంచడం తప్పు కాదు. ఆ పెంచే దాంట్లో శాస్త్రీయ పద్ధతి లేదు. ఇక్కడేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఉన్నాయి బాగా. అది ఏ రాష్ట్రాలకు ఎంత కేటాయించారు 2 కలపద్దు మనం. ఉన్న సంఖ్య ప్రస్తుతం అంటే పెరిగిన జనాభా రీత్యా కొంత పెంచడం అవసరమా లేదా, నా దృష్టిలో మంచిదే. అందున మహిళల రిజర్వేషన్ కూడా పెట్టారు కాబట్టి 3వ వంతు స్థానం మహిళలకు ఇవ్వాలి కదా. మరి ఉన్న సీట్లు తీసేసి మహిళలను పెడతామని చెప్పంటే రాజకీయాల్లో అస్థిరత వస్తుంది. ఉన్న ఎంపీల నుంచి వాళ్ళందరం పదవులు కాపాడుకోవాలని కోరుకుంటుంది కదా ఏ పార్టీ వాళ్ళైనా కూడా. పెద్ద ఘటన వస్తుంది. అలా కాకుండా పర్లేదయ్యా, సంఖ్య పెరుగుతోంది కాబట్టి 543 మీరు ఉన్నారు, ఇంతమందికి మీ కనుక ప్రజలు ఆదరిస్తే మీకు అవకాశాలు ఉంటాయి, ఇది కాకుండా అదనంగా సీట్లు వస్తున్నాయని చెప్పడం చాలా తేలికవుతుంది. సో దీనికి ఎన్నికల ప్రక్రియకి కూడా మళ్ళీ ఖర్చు కూడా పెరుగుతుంది సైమల్టేనియస్ గా. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో అయ్యే ఖర్చు మొత్తం మీద చూస్తే ఓటుకి ఎంత ఖర్చు అవుతుంది. డబ్బుల పంపిణీ కదా అత్యధిక ఖర్చు, ప్రైవేట్ గా అక్రమ ఖర్చు కదా, అనఫిషియల్ ఖర్చు. కాబట్టి ప్రభుత్వానికి అదనంగా పెద్ద ఖర్చు కొంచెం ఉంటుంది కానీ అంత ఎక్కువ. సో ఓవరాల్ గా జమిలీ ఎన్నికలు అవసరం లేదంట మనకి. జమిలీ ఎన్నికలు నా దృష్టిలో అవసరం, నేను చాలా స్పష్టంగా చెప్తాను, మొట్టమొదటి చెప్తాను. థ్యాంక్ యూ.